మంచిది. మరొక తరుణం ఇచ్చినాడు దేవాది దేవుడు. దేవుని కృప ఉన్నది. మరొక అవకాశం ఇచ్చినాడు. మంచి సండే ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా రోజులుగా, దాదాపుగా ఒక 10 రోజులుగా లేకపోతే 8-9 రోజులుగా భారతదేశంలో మనము కొన్ని న్యూస్ చూస్తూ ఉన్నాం. కొన్ని విపరీతమైనటువంటి పరిస్థితులను మనం గమనిస్తూ ఉన్నాం. గతంలో కూడా ఇటువంటివి మనం చూసాం, ఇటువంటివి మనం గమనించినాం. మనకు గుర్తున్నంత వరకు ఆ అమ్మాయిల విషయాలు చట్టాలుగా రావటం జరిగింది. దిశా చట్టం రావటం జరిగింది, నిర్భయ చట్టం రావటం జరిగింది. మరి వీటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆ పరిస్థితులలో విపరీతమైనటువంటి నష్టానికి లేదా మరణానికి గురైనటువంటి ఆ యొక్క అమ్మాయిల విషయాలు గత 8-9 రోజులుగా మళ్ళీ ఒకటి కలకత్తా ప్రాంతంలో జరిగింది అనేది మనం చూస్తూ ఉన్నాం. అనేకులు దాని గురించి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయికి సంబంధించినంత మేర న్యాయం జరగాలి. కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి వాళ్ళ గురించి తలుచుకున్నప్పుడు. న్యాయం జరగాలి అని చేస్తూ ఉన్నారు. దిశ గురించి మీకు జ్ఞాపకం ఉండవచ్చు, ఇప్పుడు దిశ చట్టాలు వచ్చినాయి. అట్లాగే నిర్భయ గురించి కూడా తెలిసి ఉండవచ్చు. అది రన్నింగ్ బస్సులో జరిగినటువంటి దుస్సంఘటన. అమ్మాయిని బతికించడానికి చాలా ప్రయత్నం చేశారు, బయట దేశాలకు తీసుకెళ్లారు, కానీ వీలు పడలేదు. అంత ఘోరంగా రేప్ చేయబడి, అంత ఘోరమైనటువంటి, అంటే మనం బైబిల్లో అంటాం చూడండి, మంచి చావు నీవు దేవా అని కూడా మనం ప్రార్థన చేస్తాం. ఇటువంటి చూసినప్పుడు అనిపిస్తుంది, ఈ మన శత్రువులకు కూడా ఇటువంటి చావు వద్దురు పోయి వద్దు. ఓకే, ఏదో శత్రువు అన్నాకంటే కాస్త తిట్టు ప్రభా, కొట్టు ప్రభా, లేకపోతే ఏదైనా మార్చు ప్రభా అంటాం, కానీ ఇంత కఠినంగా వద్దు, అంత అవసరం లేదు అనిపిస్తూ ఉంటుంది. గత 8 రోజులుగా, దాదాపు ఆగస్టు 9 ఏమో అనుకుంటాను, 9 రాత్రి ఈ సంఘటన జరిగినట్టుగా న్యూస్లో చూస్తూ ఉన్నాం. మనం నోటీస్కి వచ్చేసరికి, మనం రెస్పాన్స్ ఇచ్చేసరికి చాలా టైం పడుతూ ఉంటుంది. అయినా మనం ఎక్కడో ఉన్నాం, ఏదో మామూలు ప్రజలు అనుకుంటూ ఉంటాం. ఏదేమైనా మనకు నచ్చనిది ఒకటి జరిగినప్పుడు మనకు బాధ కలిగించే, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, క్రైస్తవులను సహించాలి, భరించాలి. అది బాగా వాక్యం. నువ్వు కొడుతున్నావు, నువ్వు తిడుతున్నావు, నాకు దెబ్బ తగిలింది, రక్తం కారుతుంది, కనీసం అయ్యా నొప్పి అవుతుంది, బాధ అవుతుంది అని చెప్తాం కదా. అది కూడా చెప్పకూడదు, మౌనంగా ఉండాలని దేవుడు చెప్పాడు అంటే మనం కుదరదు. కాబట్టి ఈ సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఈ 3వ అమ్మాయి పేరు దాదాపు 30-31 సంవత్సరాలు, డాక్టర్ మౌమితా దేబ్నాథ్. కలకత్తా ప్రాంతంలో తను మంచిగా నైట్ డ్యూటీలు చేస్తున్నటువంటి పరిస్థితి. జూనియర్ డాక్టర్స్ కాబట్టి వాళ్ళకి 2 రోజులు 3 రోజులు కూడా డ్యూటీలు ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, పోతే మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు, అంత డ్యూటీల మీద డ్యూటీలు పడుతూ ఉంటాయి. కానీ వాళ్ళు పనిచేసే చోటులో కూడా భద్రత లేని, అంటే మేము కొన్ని వింటుంటాం, కొన్ని చూస్తూ ఉంటాం. హాస్పిటల్ మినిస్ట్రీకి వెళ్ళే రోజుల్లో చూసినప్పుడు అనిపించేది, పోనీలే వీళ్ళు బ్రతుకు తెరువు కోసం ఎంత కష్టాలు పడుతున్నారు. కానీ మనం చూస్తే ఘోరాతి ఘోరముగా, హీనాతి హీనముగా, ఒక రేప్తో పట్టి మర్డర్. అది కూడా ఎంత హీనంగా అంటే ఎముకలను విరిచేసి, ఈ గ్లాసులతో ఉన్నటువంటి అమ్మాయిని అలాగే కొడితే ఈ గ్లాస్ పగిలిపోయి కళ్ళల్లో గుచ్చుకుంటే అవి కూడా ఉన్నాయి పోస్ట్మార్టంలో. ఇక్కడ కోసారు, కాళ్ళు తుంటి ఎముకలు విరిచేశారు. ఎక్కడికి పోతుంది దేశం? నేను కామెంట్ పెట్టాను, కానీ ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు. సరే, మన వాళ్ళల్లో ఆ ఉత్సాహం అంతే ఉంటుంది లేదు. ఎట్లటోనైనా నేను ఇటువంటి విషయాల్లో చాలా తొందరగా రియాక్ట్ అయిపోతాను. చాలా తొందరగా ఎవరిని కలవాలనో వాళ్ళని కలిసే ప్రయత్నం చేస్తుంది. పెద్దలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఏంటి సార్ ఏదైనా చేద్దాం, ఐడియా చెప్పండి అని అడుగుతాం. ప్రతి ఒక్కరిలో ఆవేశం ఉంది, వెళ్ళాలి, వాళ్ళు దొరికితే ఏదో చంపాలి, వాళ్ళని ఏదో చేయాలి. కానీ అది చట్టపరంగా వీలు కాదు కదా. సరే, క్రైస్తవుడు కాబట్టి నేను ఇంట్లో కూర్చుంటాను, ఎస్, అది మంచిదే. నేను అదే పెట్టి ప్రే ఫర్ జస్టిస్ అని పెట్టాను నేను. అంటే మీకు న్యాయం జరిగేదానికి మనం ప్రార్థన చేద్దాం, ఇందులో అనుమానం ఏం లేదు. కానీ ఎక్కడికి పోతున్నాం, ఏం చేస్తున్నాము? ఇప్పుడు మనం వాక్యంలో చదువుకున్నాం, ఎవరు మీరెవరు? చెప్పినావులే, ఎవరు అమ్మా?
చెప్పు. మూల కంబాలు. మా జీవితాలకు మీరు మూల కంబాలు అనుకున్నంత ఈజీ కాదు. అమ్మాయి అనగానే ఏదో అవసరానికి శరీరానికి ఉపయోగించుకోవటానికి ఎంత నెమ్మది, ఎంత ఆదరణ, వాళ్ళు ఇచ్చే ఆదరణ. నేను ఎంత ప్రార్థన చేస్తాను, అయ్యా ప్రేమించే వాళ్ళు కావాలి, నాకు భద్రతనిచ్చే వాళ్ళు కావాలి, నన్ను ఆదరించే వాళ్ళు కావాలి, నన్ను భుజం తట్టే వాళ్ళు కావాలి. అంత బలం ఉంటుంది వాళ్ళలో. ఏదో స్త్రీ అంటే ఏదో మెత్తగా ఉండి ఏదో ఇది ఇడ్లీ చేసి పెడుతుంది, దోశ చేసి పెడుతుంది అన్నంత ఈజీ కాదు అది. కుటుంబాన్ని బలపరుచుకోగలదు, నిలబెట్టుకోగలదు. అసలు స్త్రీ అనే విషయానికి వస్తే భారతదేశంలో భూమాత అంటారు వాళ్ళు. అంటే ఎంత రెస్పెక్ట్ అనేది. నేను అదే పెట్టాను నా కొటేషన్లో. అమ్మ అంటారు, తల్లి అంటారు, ఇంకేదా నీకు ఇష్టమైంది బతిమాలుకో, కాళ్ళ వెళ్ళబడు, సంవత్సరాల తరబడి వాళ్ళ కోసం ఎదురు చూడు, తప్పులేదు. కానీ హాని తలపెట్టడం ఏంటి? ఇష్టమైతే మనం హాని ఎట్లా తలపెడతాము? ఇంకా నువ్వు కావాలి అనుకున్నప్పుడు నీకు ఏదైనా చేసి పెట్టాను నేను సిద్ధమని నీకు 10 సార్లు తెలిసేటట్టు చేయాలి, నిన్ను ఎట్లా ఒకట్లో ఒప్పించుకోవాలి. ఇంత హీనంగా, ఇంత ఘోరంగా చంపటం కూడా, ప్రతి ఎముక విరగొట్టేసి, ఎక్కడ చూసినా రక్తం బ్లాక్ అయిపోయింది, ఎక్కడ చూసినా రక్తం బ్లాక్ అయిపోయింది. ఎంత బాగా బతికి ఉంటే ఎంతమందికి ఆ అమ్మాయి బ్రతుకునిచ్చేదో, ఒక డాక్టర్ కదా, ఎంతమందికి జీవాన్ని ఇచ్చేదో కదా. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంటాలిటీ ఏమంటే వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా ఎవరైతే పెద్ద పలుకుబడి ఉంటుందో, డబ్బు ఉంటుంది, ఏం చేయలేరు కదా. సో ఒక్కడేదో దొరికాడు. కానీ ఆ రిపోర్ట్స్ని బట్టి చూస్తే దాదాపు 10 మంది రేప్ చేసినట్టుగా అంటున్నారు లెక్కగట్టి. కానీ ఒక్కడు దొరికాడు, వాడు ఏబా చంపుకుంటారా, ఉరిదీస్తారా, చేసుకోకుండా అంటాడు. ఎంత తుమ్మ పొగురు, ఎంత ఇది, కళ్ళ కావురం ఏంటి, చేసింది తప్పు అన్న విధి లేదు. రాత్రి 3 గంటల వరకు 40 నిమిషాలు 50 నిమిషాలు రేప్ చేసి ఇంటికి వెళ్ళి స్నానం చేసి బట్టలు ఉతుకొని పడుకున్నాడు. వాడు చెప్తుంటే నాకు రీల్స్లో చూస్తుంటే, ఆ న్యూస్లో వింటుంటే ఏం చేయాలా? ఆవేశం అయితే ఉంది, ఈ వయసులో కూడా ఆవేశం ఉంది నాకు, కానీ ఏం చేయలేం కదా. చట్టాలు, ప్రభుత్వాలు ఎప్పుడు వస్తాయి? ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వస్తాయి. సమస్య వచ్చిన తర్వాత వాళ్ళు ఫీల్డ్లోకి వస్తారు. సో డబ్బున్న వాళ్ళు అయితే ఒక రకంగా ట్రీట్ చేస్తారు, డబ్బు లేని వాళ్ళు దొరికితే ఒక రకంగా ట్రీట్ చేస్తాడు. మన దగ్గర ఎన్కౌంటర్ చేసేసి దిశను 4 అబ్బాయిలను 3 అబ్బాయిలను ఎన్కౌంటర్ చేసి, మనం అదే కోరుకుంటాం. సహజంగా కూడా ఉద్రేకం ఉన్నప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళకి హాని తగిలితేనే మనం ఊకోము, అంత ఈజీగా ఊనుకోబుద్ది కాదు. మరి ఇప్పుడు అమ్మాయికి అన్నదమ్ములు ఉన్నారో, అక్కతమ్ముల చెల్లెళ్ళు ఉన్నారో, ఏం చేస్తారో ఏం తెలియదు. కానీ చదువుతుంటే, ఆ మాటలు వింటుంటే దుఃఖం ఆగదు. అలాగని నేనేదో మంచిదని కాదు నా ఉద్దేశం. కానీ అటువంటివి అయితే యాక్సెప్ట్ చేయలేం కదా. ఇష్టం అయితే కాళ్ళ వెళ్ళబడాలి, సంవత్సరాల తరబడి వాళ్ళ కోసం ఎదురు చూడాలి, ఖచ్చితమైన ప్రేమ ఏంటో వాళ్ళకి తెలిసేటట్టు చేసుకోవాలి. అది న్యాయం, అది పద్ధతి. ఎన్ని చట్టాలు ఉన్నాయండి. అనైతిక అక్రమ రవాణా ఎక్కడ చూసినా ఇదొకటి అమ్మాయిల్ని ట్రాన్స్పోర్ట్ చేసేసేయటం, ఏ దేశానికో పంపించేసేయటం. ఇది 1956 అనైతిక అక్రమ రవాణా నిషేధ చట్టం ఒకటి ఏర్పాటు చేశారు. వరకట్న నిషేధ చట్టం ఉంది 1961. మహిళల అసభ్య చిత్రీకరణ నిషేధ చట్టం ఉంది. ఏదేదో ఫిల్మ్స్ చేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, బ్లాక్మెయిల్ చేయటం, అలా వద్దు. అవి కాదు అసలు. వాళ్ళని మనం ఏదైనా బుట్టలు వేసుకోవాలంటే ప్రేమతోనే, అంతే. ఇంకా దాంట్లో ఏం లేదు. 24 గంటలు వాళ్ళని ధ్యాసిస్తూ ఉండాలి, వాళ్ళని ధ్యాస పెట్టుకోవాలా, వాళ్ళకి చెప్పాలా ఇది ఇష్టం, ఇంకా ఇలా ఉంది పరిస్థితి అని చెప్పుకోవాలా, ఎదురు చూడాలి, అంతే. కాళ్ళ వేళ పడాలి. ఇంకా నీకు అంతగా దిక్కు లేదు, అవసరమైతే పోయి కాలు పట్టుకో, అమ్మాయి కాలు పట్టుకో, తప్పేం లేదు. ఇన్ని చట్టాలు ఉన్నాయి. గృహహింస చట్టం, ఇటువంటి వాటికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు ఈ ఆడవాళ్ళు. కూడా పాపం ఏం చేస్తారు కదా, మగుళ్ళ మీద కేసులు పెట్టడానికి ఎక్కువ టైం పోతుంది. తర్వాత బాల్య వివాహ నిషేధ చట్టం 2006 ఉన్నది. లైంగిక నేరాల నుంచి బాలను రక్షించే చట్టం 2012 ఉన్నది. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అని చెప్తున్నాం, కానీ నిజంగా ప్రేమించే వారి టచ్ ఎట్లా ఉన్నా కూడా దాన్ని ఎట్లా ఆస్వాదించాలో కూడా మనం నేర్పించాలి కదా. చెట్టుకు పండ్లు కాసినాయి, కొంతమంది పోతారు, పడబడ దించుకుంటారు, కడుక్కొని కూడా తరుక్కోరు, ఆగితే మళ్ళీ దొరుకుతుందో లేదని పీక తింటారు. కొంతమంది తంపు కూర్చుంటారు, అన్ని బుట్టలో అరేంజ్ చేసి పెట్టుకుంటారు, కడుగుతారు, అవి ఎంజాయ్ చేస్తూ తింటారు కదా. ఎంజాయ్ చేస్తూ దీనికి దాన్ని 2 తినడాలే, కానీ ఎంజాయ్ చేస్తూ దాన్ని ఆస్వాదిస్తూ, ఆ రుచిని, ఆ బలాన్ని ఆస్వాదిస్తూ తినడానికి, ఇష్టారాజ్యంగా తినడానికి లేదు. ఇది ఇష్టారాజ్యంగా తినడం కదా. వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళకి ఇష్టం లేని దాన్ని బలవంతం చేసో, ఇది చేసో. ఈ చట్టాలను మనం గౌరవిస్తున్నాం, కానీ ఎక్కడ పనిచేస్తున్నాయో తెలియట్లేదు కదా.
తర్వాత ఈ రేప్ విషయంలోకి వస్తే 376 ఐపీసీ ఉన్నది, 375 ఐపీసీ ఉన్నది, 377 ఐపీసీ ఉన్నది. ఇవన్నీ ఉన్నా కూడా ఆడపిల్లలకి ఏం చదవాలి? ప్రతి ఒక్కళ్ళు ఫైటింగ్ నేర్చుకోవాలా. అంటే ఇష్టమైనవాడు ఇష్టంగా వచ్చేటోడు అంతా కొట్టమని కాదు నా ఉద్దేశం. నిజంగా నీకు అది హానికరం, నీకు ఇష్టం లేకుండా జరుగుతున్నప్పుడు కాస్త ఆలోచన చేసుకొని ఏమిటనే ఈ పిరికితనము లేకపోతే ఈ యొక్క ఏమంటారు బంధించినటువంటి స్వభావం నుంచి విడుదల పొందుకోవాలి. ఎస్ ఆర్ నో. ఇప్పుడంతా ఓపెన్ ట్యాగ్ అయిపోయింది. మా జనరేషన్లలో ఇటువంటివి మాట్లాడాలంటే కూడా కొంచెం వెనకడుగు వేసి అని మాట్లాడేది. సెక్స్ గురించి మాట్లాడాలంటే వెనకడుగు వేసేది. భార్యాభర్త సంబంధాల గురించి మాట్లాడాలంటే ఎందుకు లేబ్బా ఇది 4 గోడలకు సంబంధం. ఇప్పుడు అట్లా లేదు. ఎవరిబడి డిస్కసింగ్ కదా, బాగా ఓపెన్గా, ముఖ్యంగా ఫ్రెండ్స్ అయితే ఇంకా బాగా మాట్లాడుకోండి. ఎవరు తప్పన్నారు? కానీ నిజమైన మంచి నిర్ణయాలు తీసుకోండి. ఎవరు నిజమైన ప్రేమను చూపిస్తున్నారు, ఎవరు ఇటువంటి వాటిని చూపిస్తున్నారు, ఎక్కడ మనం ఎట్లా ఉండాలా కదా. నిజమైన ప్రేమ చూపించే వారి దగ్గర రాక్షసత్వం చూపించేసి రాక్షసుల్లాగా కొట్లాడేది, అక్కడ కఠినంగా ఉండాల్సిన దగ్గర ఎదిరించాల్సిన దగ్గర మెత్తబడిపోయేది. అది కాదు కదా. ఎక్కడ ఎట్లా ఉండాలో కూడా జ్ఞానం అవసరం కదా. మనము ఎన్ని మాట్లాడుకుంటూ ఉన్నా కూడా మీలో ఆ ధైర్యం, మీలో ఆ తెగింపు, మీలో నేను ఏదైనా చేసుకోగలనటువంటి ఇది రాకపోతే వేస్ట్, వృధా ప్రయాస కదా. ఎంతసేపు తల్లిదండ్రులు ఆడపిల్లలకు నేర్పించినట్టే మగపిల్లలకు నేర్పిస్తున్నారు. నేర్పిస్తే వాళ్ళు నేర్చుకుంటున్నారా? ఎవరి దాకా ఎందుకు ఆడపిల్లలు నేర్చుకుంటున్నారా? తల్లిదండ్రులు నేర్పించినవన్నీ కూడా కాదు కదా. మరి ఏం చెప్తుంది బైబిల్? ఏం చెప్తుంది వీటి గురించి? బైబిల్లో ఉన్నాయా అసలు చరపటాలు, మానభంగాలు ఉన్నాయా బైబిల్లో? ఉంటే ఏం జరిగింది? దేవుడు ఏమైనా చట్టం చేశాడా? దేవుడు ఏమైనా చెప్పాడా? దాని గురించి ఏమన్నా? నా వరకైతే నేను ఏం చేయలేదు. ఆ కొటేషన్ అన్నీ పెట్టి మనం ఏం చేయాలో ఆలోచించుకున్నాం. ప్రభుత్వాన్ని నిందించటమో, వాడిని నిందించటమో, వీని నిందించటమో కాదు. ముందు మనం ఏం చేయాలో మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. ఏం చేయగలము, మన చేతుల్లో ఏముంది, మన పలుకుబడి ఎంత, మన స్తోమత ఎంత, మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టగలం, దీన్ని బట్టి మనం ఏం చేయాలో నిర్ణయించుకుందాం. మౌనంగా ఉందామా, పేపర్లకు ఇద్దామా, లేకపోతే పాంప్లెట్లు మంచుదామా, లేకపోతే బ్యానర్లు కడదామా, లేకపోతే ఊకే కొవ్వొత్తి పట్టుకొని రాత్రిపూట నిలబడి ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలుగుగాక అందామా? దాంతో అయిపోతుందా? చేతులు దులుపుకుంటే అయిపోతుందా? సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఇంకో కేసు పెడితే రాదని ఏమన్నా చెప్పగలమా? గ్యారెంటీ ఇవ్వగలుగుతామా? కాబట్టి ఇది మనం ధైర్యంతో, మనం పట్టుతో, మనం దైవభక్తితో, మనం అన్నిటితో కూడా ఏర్పాటు చేసుకుని ఆలోచించవలసినటువంటి సమస్య. దేశం పాడైపోయింది. ఎక్కడైనా ఏ దేశమైనా పాడవుతూనే ఉన్నది. టాప్ 10 కంట్రీస్ చూస్తే చిన్న చిన్న దేశాలే ఉన్నాయి. ఈ మానభంగాలలో కూడా టాప్ 10 కంట్రీస్ తీస్తే చాలా చిన్న కంట్రీస్లో కూడా అవి టాప్ 1లో ఉన్నాయి. 90% జరుగుతాయండి ఆ దేశాలలో. ఏం చేస్తున్నాం? కాబట్టి కనీసం మనమన్నా ధైర్యపరచబడి, మనమన్నా ఆలోచన చేసుకుని ఎవరితో నిజంగా ప్రేమ చూపించే వాళ్ళకి ఎట్లా ఉండాలి, లేకపోతే ఎక్కడైనా హాని జరుగుతుంది అక్కడ ఎటువంటి రియాక్షన్ ఉండాలి, అక్కడ భయపడాలా, తెగింపు ఏదైనా చూసుకొని చేయాలా, వీటిని మనం జ్ఞాపకించుకున్నాం. వైలెన్స్ ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క వీడియోలు చూసి ఇవి చూసి వైలెన్స్ నేర్చుకుంటూ ఉన్నాడు. చిన్నప్పుడు పిల్లాడు సీతాకోక చిలక పట్టుకొని తునీగను పట్టుకొని ఆడుకుంటుంటే మనకి ఎంత సరదాను కదా. కానీ చాలా తక్కువ మందికి తెలుసు అట్లా ఆ పురుగులను చంపే అలవాటు పెద్దగా పెరిగి మనుషులు చంపే అలవాటుగా మారుతుందని. చాలా తక్కువ మందికి తెలుసు. సైకలాజికల్గా వాడు అట్లా టర్నప్ అయిపోతాడు. ఇతరులను హింసించి సంతోషపడేవాడు పెద్దగా అయినాక అదే ట్రెండ్గా మారిపోయాడు. వీడు కూడా అదే కదా. వాడి సెల్ ఫోన్లు అన్నీ కూడా బ్యాడ్ చిత్రాలు, బ్యాడ్ ఇది హింసించేటువంటి చిత్రాలు ఉన్నాయంట. అదే అలవాటు చూసి అదే అలవాటు ఇలా చేస్తే పిల్లలు కూడా అంతే కదా. చిన్న పిల్లలు స్కూళ్ళల్లో జరుగుతున్నాయి రేపులు. ఎంత 10th స్టాండర్డ్ 8th స్టాండర్డ్. కాబట్టి రేప్ అనేది ఎవరికైనా, అంటే ఈ అమ్మాయిలు ఇష్టపడేవాడికైనా అది మంచిది కాదు, ఇష్టపడని వాడికైనా అది మంచిది. ఇది నిషేధ చట్టం, ఇది క్రిమినల్ లా. దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నా టైటిల్, నా యొక్క టాపికే అది అత్యాచారం. క్రూరమైన నేరం, మామూలు నేరం కాదు. నువ్వు ఇష్టంగా లోపరుచుకో, ఇష్టంగా చేసుకో, లేకపోతే వదిలేయి. దాని గురించి ఆలోచించకు. నీ పని నువ్వు చేసుకుంటా పోతా ఉండు, దేవుడు చూసుకుంటాడు అన్నట్టుగా మన మనసులో నిర్ణయించుకొని వెళ్ళిపోతూ ఉంటాం కదా. కొన్ని విషయాలు ఏ ఆడపిల్ల తండ్రి అయినా, ఏ ఇంట్లోనైనా ఒక ఆడపిల్ల ఉంది అంటే వాడు ఎవడు కూడా ఈ విషయాలు చూసినప్పుడు సహించలేడు. వాడు మంచోడైనా రియాక్ట్ అవుతాడు, వాడు చెడ్డోడైనా రియాక్ట్ అయిపోతాడు. అవునంటారా కాదంటారా? అంటే మంచోళ్ళు రియాక్ట్ అవుతారు, చెడ్డోళ్ళు అయితే రియాక్ట్ కారు అనుకుంటున్నారా? లేదు. వాడి కుటుంబం వరకు వాడు ఆలోచన చేస్తే ఆ ఫీలింగ్స్ వాడిని బలపరుస్తాయి. వాడి వెనకడికి వేసేటట్టు చేయవు. ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి చేయాలి అనేది. మీరు గమనిస్తే మనకి ఇవన్నీ కూడా చూడండి, వాయిలెన్స్, ఫిజికల్ వాయిలెన్స్, ఏదో కొట్టుకుంటాం తిట్టుకుంటాం వాటికి అయిపోతుంది.
సెక్సువల్ వయలెన్స్, సరే కుటుంబాలు గిట్టుమాలు చూస్తాం, ఇక సెక్సువల్ వయలెన్స్ అంటే ఇటువంటివి వస్తాయి. మూడవది ఏంటంటే సైకలాజికల్ వయలెన్స్. సైకలాజికల్ వయలెన్స్ అంటే ఏదో ఒక మాట ద్వారానో ఏదో వాళ్ళని ఎట్లా ఒకటి కురంగదీసేటువంటి పరిస్థితులు. ఇవన్నీ కాకుండా ఇంకా రిలీజియస్ వయలెన్స్ కూడా ఉన్నాయి. మత ఛాందస పరిస్థితులు, మత ఆచారాలు, నువ్వు ముసుగేసుకోను, అది వేసుకోను, కింద కూర్చో. ఎస్, చట్టం ఉన్నది, వాక్యం ఉన్నది, కొంచెం చూసేసి చూడనట్టు ఏదో వాక్యం చదివేటప్పుడు అమ్మ వేసుకోను, నువ్వు కూర్చున్నావు, వాక్యం వింటున్నావు, ఏం అవసరం లేదు. కొంతమంది ఇట్లా పెట్టి అసలు మొహం కూడా కనపడకుండా వేసుకుంటారు. వాళ్ళని చూస్తే నవ్వుకు వస్తుంది నాకు. ఇటోళ్ళు ఇంక అంతే, గాలిపటాల్లాగా ఎగురుతారు ఎప్పుడో ఒక రోజు. ఓవర్ యాక్షన్స్ కూడా మంచివి కాదు. మనిషి యొక్క ప్రవర్తనను బట్టి దాన్ని సైకాలజికల్ సీన్స్ క్రియేట్ చేసుకునేది చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సమాజం సరైన రీతిలో ప్రతిస్పందించకపోవటం. నాకెందుకులే, ఎక్కడో కలకత్తాలో ఎవరో డాక్టరు, మన ఇంట్లో మన పిల్లలు హాస్పిటల్కి వెళ్ళటం లేదా? వాళ్ళు డాక్టర్లుగా, నర్సులుగా, లేకపోతే ఇంకేదైనా సైంటిస్టులు గానో, లేకపోతే ఏదైనా కంప్యూటర్ ఆపరేటర్స్ గానో పనిచేయట్లేదా? నైట్ డ్యూటీలకు వెళ్ళట్లేదా? కాబట్టి మనోళ్ళు కాదు కాబట్టి మనం మౌనం ఉందామా? ఎప్పుడైతే నువ్వు వాళ్ళు అనుకుంటావో, పక్కడు కొంపనే కదా తగులబడేది అనుకుంటే ఎప్పుడో ఒక రోజు నిప్పు కనుక ఈరోజు గాలికి ఊర్లలో ఇవి ఎక్కువ అటు ఇటు పడి ఇవి కూడా కాలుతాయి కదా. అందుకని ఏం చేస్తారు తెలుసా, ఊర్లలో వాని కొంపారు ఇటు కూడా వెళ్తాడు బకెట్ నీళ్ళు పట్టుకొని. ఆ తత్వం లేదు మనలో, అది పోయింది, అది చచ్చిపోతున్నది. అది వద్దు, బతకాలి, అది బతకాలి. శత్రువు అయినా సరే నేను ఇష్టమైనది ఒకటి అడిగాను, నువ్వు చేయలేదు, అంత మాత్రం చేత నేను చంపాలని అనుకోకూడదు. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి మెత్తపరచాలి, లేదా ఏదో ఒక సహాయం చేయాలి, ఏదో ఒక రీతిగా ఆ యొక్క అనుబంధాన్ని ఏమంటారు సమాధానాన్ని నిలుపుకోవాలి. అది లేక మనం నష్టపోతున్నామనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క ఉమెన్స్ అనగానే వాళ్ళు ఒక శరీరము లేకపోతే రక్త మాంసాలు ఇవే చూస్తున్నాం, కానీ మనసు కూడా ఉంటుంది. అదే నేను అనేది, ఇష్టమయ్యేటట్టుగా ఏదో ప్రవర్తించు, లేకపోతే సంవత్సరాల తరబడి ఆమె కోసం ఎదురు చూడు. నిజమైన ప్రేమ అయితే వస్తుంది ఎప్పుడో ఒక రోజు, లేకపోతే ఇంకేదన్నా నువ్వు దానికోసం ఆమె మంచి చేయి, ఆ క్షేమం కోరు. కానీ ఉమెన్స్ ఆర్ ట్రీటెడ్ ఇస్ ద ప్రాపర్టీ. నా ఇల్లు ఎంతో, నా బండి ఎంతో, నా కారు ఎంతో, నా విమానం ఎంతో, నువ్వు కూడా అంతే అనమాట, ఒక ప్రాపర్టీ. నేను వాడుకోవాలి, దాన్ని చూసుకోవాలి, ముచ్చడం, మళ్ళీ గ్యారేజ్లో పెట్టుకోవాలి. అట్టున్నారు. ప్రాపర్టీస్ కాదు వాళ్ళు, వాళ్ళకి ఒక మనస్సు ఉంటుంది. వాళ్ళకి ఒక మనస్సు ఉంటుంది. మనసు లేకపోతే ఓకే, వస్తువులాగా వాడుకున్నా పెద్ద ఇబ్బంది ఏమన్నా. బతిమాలుకోవాలా, ఇది నా పరిస్థితి, ఇది నా ఆలోచన, చెప్పాలి, బతిమాలుకోవాలి. ఏదో ఒక రోజు, ఎప్పుడో ఒక రోజు ఏదైనా అవకాశం ఉంటే దేవుడే సహాయం చేస్తాడు. కాబట్టి మనం వీటన్నిటిని జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా ఆదికాండం 34వ అధ్యాయంలో మీరు చూస్తే, ఆదికాండము 34వ అధ్యాయంలో నేను చాలా ఇంట్రడక్షన్ ఇచ్చాను మీకు సబ్జెక్ట్ అర్థం కావడానికి. వాక్యాన్ని తక్కువ తీసుకొని ముందు చేసుకున్నాను. 34వ అధ్యాయం ఆదికాండంలో ఇక్కడ మీరు గమనిస్తే మొదటి మాటల్లోనే 34వ అధ్యాయంలో ఈ యాకోబుకు ఒక కుమార్తె ఉంది, దీనా. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెల్లో చూడవలేదు. సో ఏదో టూర్కో లేకపోతే వాళ్ళతో పాటు ఏదో ఫంక్షన్కో వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ దేశమును వెళ్ళినటువంటి హివ్వీయుడైనటువంటి హామారు కుమారుడు షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచను. బలవంతంగా చేయటం, అవమానపరచడం. ఒప్పించి చేసుకుంటే అది బంధం, అది బంధుత్వం. ఈవెన్ ఈ రిలేషన్షిప్, ఈ ఫిజికల్ రిలేషన్షిప్ భార్యాభర్తలకు కూడా ఉండాల్సిందే. నువ్వు ఎంత ప్రేమ ఉన్నా కూడా ఇద్దరు శరీరీతిగా ఒకటిగా లేకపోతే ఆ బంధం నిలబడదు. చాలామంది భార్యాభర్తలు కొట్టుకుని వచ్చినప్పుడు ఎంతకాలం నుంచి మీరు దూరంగా ఉన్నారని మేము అడుగుతాం, కౌన్సిలింగ్లో అడుగుతాం. మొట్టమొదటి పాయింట్, సంవత్సరం అయిందంటే ఇంక ఏం చేస్తాడు, మగుడు వెళ్ళిపోతాడు, ఇబ్బంది అవుతుంది, అట్లా ఉండకూడదు అంటాం. కౌన్సిలింగ్లో రకరకాల ప్రశ్నలతో వారిని ఏదో కొద్దిగా సెటరేట్ చేసే ప్రయత్నం చేస్తాం. మీరు ఇక్కడ గమనిస్తే ఈ షెకెము అనేటువంటి వాడు యాకోబు కుమార్తె మంచిది, ఏదో మళ్ళీ నలుగురితో పాటు బయటికి వెళ్ళింది, ఆయన దృష్టి పడింది, ఏదో వాళ్ళ అమ్మ నాయన్ని అడగటమో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే, లేకపోతే ఇంకేదన్నా ఉంటే ఆయనతో మాట్లాడటమో చేయకుండా వాడు బలవంత పెట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. బలవంత పెట్టినట్టు అనే మాట మనం ఎక్కడ చూడగలము అంటే, మీరు తర్వాత 5వ వచనంలో చూస్తే ఉన్న మాట ఏమని ఉంది, తన కుమార్తెను అతడు చెరిపేనని యాకోబు విని. ఇప్పుడు మీరు గమనించినారు, చెరిపేను అంటే మానభంగం. ఇది నథింగ్ బట్ మనం ఇంగ్లీష్లో రేప్ అని అనుకుంటాం. సో మనం బైబిల్లో చూస్తా ఉన్నాం, ఈ దీనా అనేటువంటి అమ్మాయి యాకోబు కుమార్తె.
ఈ యాకోబు కుమార్తె దీనాను ఈ యొక్క రాజు కుమారుడు అనేటువంటి షెకెము ఆమెను చూసి ఈ చెరిపోయినటువంటి పరిస్థితి తీసుకొని వచ్చుకున్నాడు. ఒక మానభంగం చేశాడు. అయిపోయింది. ఇంక దాంట్లో ఏమీ లేదు చెప్పుకోవటానికి. మరి ఈ రోజుల్లో ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీల్లో మాకు పలుకుబడి లేదు, మేము పొలిటికల్గా పెద్ద బలవంతులం కాదు, లేదా పొలిటికల్ వాళ్ళు సాయం చేయాలంటే కూడా ఈ పరిస్థితి వచ్చిన అమ్మాయి ఏ కులం వాళ్ళు, ఏ మతం వాళ్ళు, మనోళ్ళు అయితే కొంచెం సపోర్ట్ చేద్దాం అంటే అది ఇక్కడ కులాల మతాలు కూడా వచ్చేస్తాయి లోపలికి కదా. వాడు ఊరికే చేయడు సహాయం, మన కులం వాళ్ళని మొదలుపెట్టి ఇట్లాంటివి కూడా ఇవన్నీ కాదు కదా. ఇది ఒక్క విషయం నేనైతే సపరేట్ అంటాను నేను. దీనికి కుల మతాలు ప్రాంతాలు ఇవి కాదు. ఒక అమ్మాయి అంతే, దట్స్ ఆల్. ఆ అమ్మాయిలో నీ చెల్లిని చూసుకో, నీ భార్యను చూసుకో, నీ తల్లిని చూసుకో, నీ అక్కను చూసుకో, నీ రక్తం అంతే. అది దానికి ఎట్లా నువ్వు దాన్ని సేవ్ చేయగలవు, ఎట్లా దానికి ఒక సపోర్ట్ ఇవ్వగలవు అనేది నీ ధ్యాస ఉండాలి అంతే. ఇష్టాలు పెరిగితే తర్వాత ఏం జరుగుతుందో అది వేరే విషయం. మీరు ఇక్కడ గమనిస్తే యాకోబు ఏ విధమైనటువంటి రియాక్షన్ చేయలేదు. తర్వాత వాళ్ళు వచ్చారు, వాళ్ళు పెళ్లి చేసుకుంటామని అడిగినారు, తప్పైపోయింది, పెళ్లి చేసుకుంటామని అడిగినారు. ఎందుకంటే 2-3 సంఘటనలు చూపించేస్తాను, సమయం సరిపోదు కాబట్టి టూకీగా కథలాగా చెప్తాను, మీకు అర్థమైపోతుంది. సో వచ్చినప్పుడు ఏమైపోయిందంటే యాకోబు తెలివిగా అంటాడు, ఎందుకంటే నాన్న కదా, ఇక్కడ జరిగింది ఎవరికి, కుమార్తెకి. కాబట్టి వాడు వచ్చాడు కాబట్టి సరేలే ఇంత అవమానం అయింది, పెళ్లి చేసి పంపిస్తే అయిపోద్ది అని అనుకోవాలా. ఏమన్నాడంటే మేమైతే ఇజ్రాయిలీలము, నువ్వు వేరే వాడివి కదా, మాకు ఒక ఆచారం అన్నది. ఏమిటి ఆచారం? ఏమిటి? సున్నతి. మీరందరూ పురుషులు మరి సున్నతి చేసుకోండి, నా బిడ్డను ఇస్తాను అన్నాడు. వాళ్ళంతా సున్నతి చేసుకున్నారు. ఇది ఒక రకంగా కొంచెం మంచిదే పాపం. సరే తప్పు జరిగింది, అది వేరే విషయం. కానీ ఆమెను చేసుకోవడానికి ఆ యొక్క కుటుంబాలు, ఆ పురుషులు, ఆ ఊరి వాళ్ళందరూ కూడా సున్నతి చేసుకున్నారు. మీరు గమనిస్తే 25వ వచనంలో మీరు గమనిస్తే ఏమనుంది చూడండి, 24 నుంచి. హమోరును అతని కుమారుడగు షెకెమును చెప్పిన మాట అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారందరూ వినిరి. అప్పుడు అతని ఊరి గవిని ద్వారా వెళ్ళు వారిలో ప్రతి పురుషుడు సున్నతి పొందెను. ఈ సున్నతి అంటే మీ అందరికీ తెలుసు, ఇక తర్వాత దాని గురించి డెప్త్ అవసరం లేదు, మనకి సమయం కూడా సరిపోదు. అయితే ఆ చిన్ని ఆపరేషన్ అందాం ఏదో జరిగేది, దాన్ని బట్టి వాళ్ళు కొంచెం బాధలో ఉన్నారు. ఆ పురుషులందరికీ ఆ పుండు మానడానికి కొంచెం టైం పడుతుంది. సో వీళ్ళు బాధలో ఉండినప్పుడు చక్కగా ఉపయోగించుకున్నాడు యాకోబు. అంటే ఇజ్రాయేలీలు ఉపయోగించుకున్నారు, నా బిడ్డను ఇట్లా చేస్తాం. ఏం జరిగింది 25వ వచనంలో? 3వ దినమున వారు బాధపడుతుండగా యాకోబు కుమారులలో నిద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చెత్త పట్టుకొని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి, అందరు గట్టి చదవాలి, లేపడేసిన. సాధ్యమా ఇది ఈ రోజుల్లో? ఒకవేళ ఆ తండ్రికి అంత జ్ఞానం ఉంటుందంటారా? ఆ తండ్రికి అంత పలుకుబడి ఉంటుందంటారా? కొన్ని చోట్ల మనం చెప్పాను కదా, కులాలు మతాలు కూడా తీసుకొని వచ్చుకుంటారు. అట్లుంటే కానీ సపోర్ట్ దొరకదు. ఒక కామన్ మెన్, మామూలు పురుషుడు, మామూలు కుటుంబం అయితే ఎవరు పలకరు. మామూలుగా అయితే ఎవరు కలగ చేసుకోరు. ఎవరు వచ్చి సపోర్ట్ చేస్తారు? నీకు డబ్బు లేదు, పలుకుబడి లేదు, ఏం లేదు. ఎంతమంది వస్తారు? 4 రోజులు వచ్చి కూర్చుంటారు, నీ స్నేహితులు, బంధువులు కేకలేస్తారు, 5వ రోజు ఆకలైందని వెళ్ళిపోతారు. ఎక్కడి నుంచి రావాలో మార్పు? మనలో నుంచి మొదట మనం ధైర్యవంతులం కావాలి. మనం మొదట సమస్యను అర్థం చేసుకోవాలి. అన్ని చోట్ల ఒక రకం కాదు, అందరూ పురుషులు ఇలాగే చేస్తున్నారంతా చీడ పురుగులనే కాదు. ఒకరు ప్రయత్నించే వాళ్ళు ఉంటారు, ఒకరు ఫలితం తీసుకునే వాళ్ళు ఉంటారు, ఒకరు చెడ్డవాడు ఉంటాడు, ఒకడు మంచివాడు ఉంటాడు, ఒకడు నిజంగా ప్రేమించేవాడు ఉంటాడు, ఒకడు పైకి ప్రేమించేవాడు ఉంటాడు, ఒకడు నాటకం చేసేటువంటి వాడు ఉంటాడు, ఒకడు అవసరానికి వాడుకునేటువంటి వాడు. కాబట్టి ఈ రియలైజేషన్, ఈ అనాలిసిస్ ఎవరు చేసుకోవాలి? మీరే. ఎందుకు? మీరు మా మూల కంబాలు. మీరెప్పుడు సంతోషంగా ఉండాలి, మీరెప్పుడు ఆనందంగా ఉండాలి, మీరు ఎప్పుడు ఉన్నత స్థితిలో ఉండాలి. మీరు అలా ఉంటే మాకు ఆనందం. కుటుంబాలుగా, నాకు అంటే ఒక తండ్రినో, ఒక అన్ననో, ఒక తమ్ముడినో, ఒక భర్తనో అని కాదు నా ఉద్దేశం. నా కుటుంబ పరంగా నాకు అది ఆనందం. అవునంటారా కాదంటారా? పిల్లలు అభివృద్ధి పథంలో ఉండి, ముఖ్యంగా అమ్మాయిలు ఉన్నత స్థితిలో అంటే తండ్రికి ఎట్టుంటుందో తెలుసా? అబ్బాయి బాగుపడ్డా వాడంతేలే అంటారు కదా. మన ఎవరో ఒకటి పెట్టాడు, అమ్మాయి ఎవరినన్నా ప్రేమిస్తే తల్లిదండ్రులు అడుగుతారంట, ఏదోని ప్రేమించామని అడుగుతారు. ఈ మధ్య ఫ్రెండ్స్ సర్కిల్ బాగా తయారైంది నాకు కూడా. అదే అబ్బాయి ప్రేమిస్తే గాన ఎదవా ఎవరిని ప్రేమించావురా అంటారు. అంటే ఎడితిరిగి ఎదవ ఏది ఎవడు? అబ్బాయి.
కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, అందరినీ ఒకే చూపుతూ చూడకండి. ఏదో ఇష్టమై వచ్చారనగానే చెడు పురుగును చూసినట్టు చూడడము, లేఖిగా చూడడం, బలహీనులు అనుకోవడం తప్పది. అది తప్పు. మళ్ళీ ఎవరిని ఎక్కడ ఎలా అనేది ఆలోచన మొత్తం నీకు ఉండాలి, రియలైజేషన్ ఉండాలి, అనాలిసిస్ ఉండాలి, ప్రతిదీ తెలుసుకోవాలా, మీరు గమనించుకోవాలి. ఇక్కడ మీరు యాకోబు తత్వాన్ని మీరు చూస్తే ఓర్చుకునేది కాదు. అది ఏం చేసినాడు, మొత్తం పురుషులు, ఆ ఊరిలో ఉన్నటువంటి పురుషులందరినీ కూడా చంపేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఎంత చక్కగా అనిపిస్తుందంటే అంత బాగుంది. కానీ ఈ రోజుల్లో ఇది సాధ్యమేనా అనిపిస్తున్నది. సాధ్యం కాదు. ఎందుకంటే మనకు చట్టాలు ఉన్నాయి, మనకు ఏమంటారు, చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత మన పైన ఉన్నది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అట్లాగే 2 న్యాయాధిపతుల్లో కూడా చూస్తే మీరు గమనిస్తే న్యాయాధిపతులు 19-20 చాప్టర్, ఇవన్నీ కూడా ఇట్లా వచనాల్లో ఉండవు, చాప్టర్స్గా చూడాలి. మనం చాప్టర్స్గా చూస్తే దానిలో మీకు దొరుకుతాయి. ఎందుకంటే ఒక వచనాన్ని అనేది కాదు, ఆ చాప్టర్ అంతా చదివితే దాని మీద ఆ సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు న్యాయాధిపతుల్లో 19-20లో మీరు చూస్తే ఆ చక్కటి మాటలు అక్కడ మీరు గమనించగలుగుతారు. ఇక్కడ కూడా ఇటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం చూస్తే లేవీయుడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీ, లేవీయుడు అనగానే మనకు తెలుసు దేవుని ఆరాధించేటువంటి ఆరాధన గుంపులకి కదా, లేవీయుల గుంపును దేవుడితో ప్రత్యేకంగా తనను ఆరాధించడానికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అన్ని గోత్రాల్లో లేవీ గోత్రం అనగానే ఇది పాస్టర్స్ గుంపులాగా, యాజకుల గుంపులాగా చేసినటువంటి పరిస్థితి. ఈయన ఏం చేసినాడంటే లేవీయుడైనటువంటి ఎఫ్రాయిమీల మున్యపు ఉత్తర భాగాన ప్రదేశం నివసించే అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా. ఇది మీరు ఇక్కడ గమనిస్తారు. మీరు ఈ 19-20 వచనాలు మీరు చక్కగా చదవండి, దాంట్లో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఎవరినో తెచ్చుకున్నాడు, తప్పేం కాదు. అక్కడైతే పెళ్లి కాని పిల్ల కాబట్టి సరే, వాళ్ళు ఏదో పెళ్లి చేసుకుంటామన్నారు. కానీ యాకోబు మనసులో అయితే కఠినంగానే ఉన్నాడు. ఏదో ఛాన్స్ దొరికించుకున్నాడు, లేపడేసినాడు మొత్తం అందరినీ, మొత్తం ఊరినంతా లేపేసినాడు, ఎవడో ఒక్కడు చేసిన తప్పు. ఇక్కడికి వస్తే ఈ లేవీయుడు అనేటువంటి వాడు వెళ్ళాడు, ఎవరినో అమ్మాయిని ఇష్టపడ్డాడు, చేసుకొచ్చుకున్నాడు, అంతవరకు బాగానే ఉంది. మీరు గమనిస్తే ఆ తర్వాత మీరు చూస్తే 25వ వచనంలో మీరు చూస్తారు, ఇదే 19వ అధ్యాయంలోనే, అతని మాట వినుటకు వారి మనసు లేకపోయిన గనక ఆ మనుష్యుడు బయటనున్న వారి యొద్దకు తమ ఉపపత్నిని తీసుకొని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయో ఆమెను చెరుపుచుండరి. ఏం చేస్తా ఉన్నారు, ఆ ఊరి ప్రజలు ఆమెను మోహించి ఆమెను ఇష్టపడి ఒకరి భార్య అని తెలిసి ఏం చేసినారో చెరుపుతున్నారు. చెరపటము అంటేనే బలవంతం, చెరపటము అంటేనే మీరు గమనిస్తే భయపెట్టి కానీ బలవంతముగా కానీ చేయటం. బ్రతిమల ఆడుకోవటం ఇష్టపడతాడు ఎవరైనా కూడా, అది కొంచెం గ్రేట్ కూడా ఫీల్ అవుతారు అమ్మాయిలు కూడా. భయపెట్టి కానీ భ్రమపరిచి కానీ బలవంతంగా కానీ ఏమి చేయటం ఇష్టం. ఓపెన్, అన్నిట్లో ఓపెన్ అనేది చాలా అవసరం. ఇక్కడ వీళ్ళు చేసినటువంటి పని చాలా చెడ్డ. ఎందుకంటే ముందు చాలా డిస్కషన్స్ అవుతాయి, ఆయన చెప్తాడు ఇది కాదు, ఇది పద్ధతి కాదు అని చెప్పడం జరుగుతుంది. ఇంత జరిగినా కూడా వాళ్ళు ఒప్పుకోకుండా ఆ యొక్క స్త్రీని వాళ్ళు చెరుపుచుండిరి అనేది జ్ఞాపకం చేస్తాను. సరే, అక్కడ జరిగింది వేరు, ఆమె గురించినటువంటి టాపిక్ పక్కన పెట్టేసేస్తే మీరు 20వ అధ్యాయంలో గమనిస్తే ఆ గిబియోనులు అంటాం, వాళ్ళని గిబియోనులు ఈ పని చేసినారు. సో ఈ ఇజ్రాయేలీలు వీళ్ళంతా కూడా ఇక ఏదో ఒకటి చేయాలనుకున్నారు. మొదటి దినాన వాళ్ళు దగ్గర ఒక చిన్న యుద్ధానికి వెళ్ళినట్టుగా వెళ్ళటం జరిగింది. తర్వాత మీరు 20వ అధ్యాయం అంతా చదువుతూ ఉంటే 21వ వచనంలో చూడండి, 21వ వచనం, 20వ అధ్యాయం న్యాయాధిపతులు. బెన్యామీనీయులు గిబియాల నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇజ్రాయేలులో 22,000 మందిని నేలకొచ్చిరి. ఎంత గొడవలు అవుతున్నాయో ఒకసారి చూసుకోండి. ఒక స్త్రీ విషయంలో, ఒక్క విషయంలో, ఇదేదో ప్రేమ పెళ్లి ఈ వ్యవహారాలు కాదు, ఇది చెరపటము, మానభంగము, రేప్ అనేటువంటి అంశం ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ కక్షలు కార్పణ్యాలు పెరిగిపోయి ఇక్కడ మీరు గమనిస్తే బెన్యామీనీయులు గిబియాల నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇజ్రాయిలు 22,000 మందిని నేలకొచ్చిరి. ఎంతమందిని నేలకొచ్చుకున్నారు? ఇది మొదటి దినం అన్నాడు. మళ్ళీ ఎందుకో అంటే తర్వాత ఇంకేదో జరిగింది. అంటే ఒక రేప్ అనేటువంటి అంశం ఎక్కడి దాకా తీసుకెళ్ళిందో చూడండి. అక్కడేమో ఒక తండ్రిగా ఆయన ఏం చేశారంటే మొత్తం ఊరి జనాల్లో, ముఖ్యంగా ఊరిలో కూడా స్త్రీల జోలికి వెళ్ళలేదండి, పురుషులను చంపినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఆ ఒక్క దినాన్నే ఎంతమందికి గొడవల మధ్య ఇది పోయారు? 22,000 మంది. మీరు ఇదే 25వ వచనంలో చూడండి,
ఎస్, సెకండ్ డే వచ్చేసి ఎంతవరకు వచ్చిందండి? 18,000 మంది. 18 + 20 ఒక్క స్త్రీ విషయం. కానీ ఆ స్త్రీ విషయంలో ఏం జరిగింది? రేప్ జరిగింది. భర్త వద్దంటున్నా వాళ్ళు ఒక దినమంతా కూడా ఆమెను చెరుపుతూనే ఉన్నారు. అది ఎంత కఠినమైనటువంటి పరిస్థితి కాబట్టి కఠినమైన శిక్ష. ఒక రోజుతో ఒక కుటుంబాన్ని చంపితే పోయినట్టుగా లేదు ఇక్కడ. మొదటి దినాన ఏం చేశాడు? 22,000 మందిని చంపినారు. రెండవ దినాన్ని ఏం చేసినారు? 18,000 మందిని చంపినారు. మూడవ దినానికి మళ్ళీ సిద్ధపడ్డారు. తర్వాత మీరు చూస్తే 26వ వచనంలో ఇది చూసాం కదా. తర్వాత మీరు 31వ వచనం అక్కడ చూడండి. 31వ వచనము 31 కదా, 35 చూడండి. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల చేత బెన్యామీనులను హతము చేయించును. ఆ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనులలో 25,100 మందిని మనుషులను చంపారు. ఆ పక్క 38, ఈ పక్క 25,001 మంది. అంటే మొత్తం కలిపితే 50. ఎందుకు? ఒక్క స్త్రీ విషయం. ఆ స్త్రీ విషయంలో జరిగింది ఏంటి? ఇష్టపూర్వకంగా కలవడాలు అవేం లేవు. ఏం జరిగింది? చెరపటం అనేది జరిగింది. మీకు ఇవే కాదు, మధ్యలో ఏంటంటే ఆ 3వ దినాన వీళ్ళు ప్రయాణం వచ్చేటప్పుడు మధ్యలో ఒక 30 మంది కాస్త కాలు చేతులకు ఇబ్బంది, కాస్త దెబ్బలు తగిలి మొదటి 2 రోజులు యుద్ధం జరిగింది కదా. వాళ్ళు 30 మంది దొరికితే ఆ 30 మందిని కూడా చంపినారు. మీకు అది ఇప్పుడు పైన చదివిన దాంట్లో ఉంటుంది 31వ వచనంలో. ఇంచుమించు 30 మంది మనుషులను రాజమార్గంలో చంపుతూ వచ్చిరి అనేది మనం చూస్తా ఉన్నాం. అంటే ఇండైరెక్ట్గా నేను ఈ విషయాల్లో చూస్తే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఏమో దేవుని చిత్తమేమో. ఒకవేళ ఈ చేరపటము లేదా ఈ మానభంగము అనేటువంటి అంశంలో దేవుడు ఒక కఠినమైనటువంటి నిర్ణయం, అంటే వాడు చావాలి, వాడు చంపబడాలి, ఇలాంటివి ఏమన్నా ఉంటాయేమో. ఎందుకంటే ఇప్పటికీ ఈ పాత నిబంధన ఈ విషయాల్లో కొన్ని ఫాలో అయ్యేటువంటి మన పాత ఇతర దేశాలను మనం చిట్టాలు చూస్తే 5-6 రోజుల్లో కనిపెట్టడం, షూట్ చేసి పడేయటం. వాడికి తీర్పులు, ఆయుధాలు, కోర్టుకు తిరగడాలు ఉండవు. బయట దేశాలు ఉన్నాయి, కొన్ని ముస్లిం కంట్రీస్లో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే 10 మంది మధ్యలో కూర్చోబెడతారు, గన్ తీసి కాల్చటమో, తల నరకేయటమో, ఉరి తీయటమో చేసేస్తారు. ఇది ఒక్క దేశమే కాదు, చాలా కొన్ని ఒక 10 దేశాల దాకా ఉన్నాయి. ఇమ్మీడియట్గా అంటే వీళ్ళకి ఇంకా కోర్టుల చుట్టూ తిరగడం, వీళ్ళ కోసం ఇప్పుడు మన దగ్గరికి పోతే ఇప్పుడు వీని తరపున వాదించడానికి కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది, లేదా ఇంకొక న్యాయాధిపతి డబ్బులు ఇచ్చేస్తే వాడు వస్తాడు, లాయర్ వస్తాడు, లేకపోతే ఇంకెవరన్నా పెట్టుకోవచ్చు, లేదా ప్రభుత్వమే డబ్బులు ఏనైతే కొంచెం అడ్వకేట్ని ఏర్పాటు చేస్తుంది. ఈ ఫెసిలిటీ ఉంది కాబట్టి తప్పించుకుంటాయి అవకాశం. ఏదైనా ఉంటే మనకు తెలియదు, మనం ఎవరిని అగౌరవపరచడానికి మాట్లాడడానికి అర్హత లేదు మనకి. కానీ బయట దేశాల్లో ఈ చట్టం నాకు అనిపిస్తుంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ కొందరు ఈ ఫాలో అవుతున్నారేమో అనిపిస్తుంది. అరబ్ కంట్రీస్లో కానివ్వండి, బయట దేశాల్లో వెంటనే కాల్ చేస్తారు, వెంటనే ఉరిదేస్తారు, వెంటనే తల నరికేస్తారు, వెంటనే షూట్ చేసి పడేస్తారు. దానికి కూడా ఒక టైం ఉంటుంది, సంవత్సరాల నెలలు ఉండవు, 5-6 రోజులు లేదా వితిన్ 24 hours 48 hours ఇది టైం ఉంటుంది అంతే. వాళ్ళకి ఈ యొక్క పోరాటాలు ఇవన్నీ ఏమి ఉండవు, ఇక కొవ్వొత్తులు ఇవన్నీ కూడా ఏమి ఉండవు, జస్ట్ ఫినిష్ అంతే, పట్టేస్తారు, ఫినిష్ చేసేస్తారు. నాకు అనిపించింది ఇది చదివేటప్పుడు ఇంకా వాళ్ళు చక్కగా పాటిస్తున్నారేమో అనిపించింది. నిజమే అనిపించింది. కొంచెం బాధలో ఉన్నానేమో ఆ యొక్క టెన్షన్, ఆలోచన గురించి. మంచి పని, ఇప్పుడు బాగా చేస్తున్నారు. కొన్ని కంట్రీస్ అన్న భయాన్ని ఉన్నాయిలే. ఇది మనం గమనించుకోవాలి. ఇట్లా చూసుకుంటూ పోతే మొదటినేమో కొంతమంది ఆ ఊరి ప్రజలను చంపినట్టుగా చూస్తున్నాం, ఇక్కడేమో దాదాపు 50,000 మంది అటు ఇటుగా కలిపి ఇంచుమించు 50,000 చిల్లర చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే కాకుండా ఇంకొకటి నేను చూపించేస్తాను. 3వ విషయంలో 2వ సమూయేలు 13వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే పక్కనే ఉంటుంది. 2వ సమూయేలు 13వ అధ్యాయంలో మీరు గమనిస్తే ఇది దావీదుకు సంబంధించినటువంటి కుటుంబ సమస్యగా ఉంటుంది. మనం చూసినట్లయితే దావీదు కుమార్తె తామారు ఉంది, ఆమె అన్న అబ్షాలోము ఉన్నాడు. అయితే ఈ తామారు విషయంలో మీరు గమనిస్తే 13వ అధ్యాయం మీరు చదువుకుంటే 2వ సమూయేల్లో ఇక్కడ తామారును అమ్నోరు ఇష్టపడ్డాడు, ఏదో ఆమెను మోసం చేసి, ఎందుకంటే డైరెక్ట్గా చెప్తే వినదని ఏదో ఇట్లా వంక పెట్టుకొని ఆమెనైతే పాడు చేయటం జరిగింది. మీరు అక్కడ చూస్తారు తామారు విషయంలో 13వ అధ్యాయంలో ఇది జరగటాన్ని మీరు చూస్తారు. 13వ అధ్యాయంలో దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామారు ఒక సుందరవతి సహోదరి ఉండగా దావీదు కుమారు ఆమెను మోహించెను. ఎవరు? అమ్నోను. ఆమె కన్య ఉన్నందున ఆమెను ఏమీ చేయలేక ఆమెను వంక పెట్టుకొని ఇంటికి తీసుకొని వచ్చేసి ఇంటి దగ్గర ఆమెను అదేమంటారు మానభంగం చేసినట్టుగా లేదా చెరిపినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు గమనిస్తే అవన్నీ మధ్యలో ఉంటాయి, అవన్నీ చదవండి, మనం అవన్నీ చదవటానికి వీల్లేదు. అయితే మనకు టైం కూడా సరిపోదు కాబట్టి. అయితే ఏం జరిగిందంటే మీ అందరికీ తెలుసు, ఏం జరిగిందో మీ అందరికీ తెలుసా?
ఈ అధ్యాయం అంతా చదివితే ఒక విందు ఏర్పాటు చేసేసి, వీళ్ళంతా బంధుత్వాలే కాబట్టి ఒక విందు ఏర్పాటు చేసేసి వాళ్ళందరినీ భోజనానికి పిలుస్తాడు. ఈవెన్ దావీదుని కూడా పిలుస్తాడు. దావీదు నేను రాలేను వీళ్ళందరినీ తీసుకెళ్ళు అంటే మంచిగా విందు భోజనం పెట్టిన తర్వాత ఏం చేస్తాడు తెలుసా? అబ్షలోము అమ్నోనుని చంపేస్తాడు. అంటే దీనికి శిక్ష మరణమే అనేది మనకు కనిపిస్తూ ఉంది. ప్రత్యక్షంగా ఎక్కడ చెప్పబడిందో నేను మళ్ళీ వర్స్ చూపిస్తాను, మీకు వాక్యం చూపిస్తాను దాన్ని కూడా. కాబట్టి ఇటువంటి వాటిల్లో ఇక మరణానికి పాత్రలుగా ఉండేటువంటి శిక్షకు ఇటువంటి మనం ఎందుకు చేయాలి? ఇక వేరే మార్గాలు లేవా? వేరే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఆలోచనలు, తలంపులు పెట్టి మన సమయాన్ని మనం ఉపయోగించుకోలేమా? ఎంత హీనమైన స్థితిలో ఉన్నాం. ఎక్కడ లేదు ఇక్కడ. మనం భారతదేశంలో ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఒక్కడు దొరికాడట, 10 మంది జరిగిండొచ్చు అనేది ఎక్కడ ప్రూఫ్ లేవు, సీసీ కెమెరాలు లేవు, ఏం లేవు. ఎంతమంది తప్పించుకుంటారు అంటే ఎవరు ఏం లేదండి అంటారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లేమో, పోస్ట్ మార్టం చేసిన వాళ్ళేమో 10 మంది దాకా జరిగిండొచ్చు అనేది చెప్తూనే ఉన్నారు. లేదు ఒక్కడే అంటారు, ఒకరిని పట్టుకున్నారు. వాడేమో కాలు రెగరేసి నన్ను చంపుకోండి, ఉరి తీసుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోకపోండి అని వాడు అంటున్నాడు. చూసే వాళ్ళకి ఎట్లుంటుంది? ఏమిటి చట్టాలు, ఈ వాక్యాలు ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు దేవుడు ఎలాంటి ఆలోచనలతో మనల్ని తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడో మనకు అర్థం కావట్లేదా? ఇష్టాలు వేరు. ఇష్టం అనేది ఎంతమందితో అయినా చెప్పుకోవచ్చు, ఎంత అయినా ప్రేమించుకోవచ్చు. ఏదో చెప్తుంటారు కదా ప్రేమికులు, నా హృదయం తెరిచిన పుస్తకం, ఎంతమందికైనా చోటు ఉంది ఇట్లాగా. కానీ ఇటువంటి కఠినమైనటువంటివి ఇతరులకు ఇష్టమైన వాళ్ళకి అసలు హాని పెట్టాలని ఎందుకు అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? ఒక చిన్న అవమానం దొరికితేనే మనం అయ్యో వద్దులేబ్బా ఎందుకు ఇట్లా అనుకుంటామే. ఎంత కఠినంగా, ఎంత రాక్షసత్వము ఉండిపోతే ఇవి జరుగుతాయో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎలా పెంచుతున్నాం మనం మన మగ పిల్లల్ని, పిల్లల్ని అంటే ముఖ్యంగా ఆడపిల్లలకి మగ పిల్లల్ని ఎలా పెంచుతున్నాము? వాడేంటి మగ మహారాజు, ఎట తిరిగినా తిరగవచ్చు కదా. ఇచ్చటివి నేర్పిస్తాం మనం. ఏమంటామమ్మా? మగ మహారాజు. కాళ్ళు ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెడితే తెలుస్తుంది. ఇటువంటివి మనం అనేకం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎంత దయలేని వాడు కాదండి. దేవుడు ఎంత కరుణాహృదయుడు అంటే, ఇప్పుడు ఈ స్త్రీల విషయంలో 2-3 చెప్పుకుంటూ వచ్చాను కదా. మొత్తం లేపడేసే పరిస్థితులే చూసామా మనం. ఇక్కడ ఊరిని లేపేశారు, దాదాపు 50,000 మందిని లేపేశారు. ఇక్కడ ఒక అన్న తన చెల్లికి జరిగిన అవమానాన్ని బట్టి వాడిని భోజనానికి, మానవుడే కదా అని భోజనానికి పిలిచి లేపడేసినాడు. ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే మరణం ఒక శిక్షగా ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అది దేవుని వాక్యంలో ఎలా ఉందో మనం చూద్దాం. ఇవి కాదు. గౌరవిస్తే దేవుడు చాలా మేలే చేస్తాడు. ఎస్తేరుని తీసుకొచ్చి పెట్టారు. ఎస్తేరు గ్రంథంలో మీకు ఉంటుంది ఇవన్నీ కూడా. ఎస్తేరుని తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఇష్టపడ్డాడు కాబట్టి లొంగుతావా లేదా అని రాజు ఎప్పుడు ఆమెను ఇబ్బంది పెట్టలే. మీరు పాత సినిమాలు చూసింటారు. రక్షణలోనికి రాకముందు చాలామంది సినిమాలు చూస్తారు. టైంపాస్ అదే కదా. పాత సినిమాలు, రాజుల సినిమాలు చూసినారా? రాజుల సినిమాల్లో ఈ దేశం మీద ఆ దేశం రాజు యుద్ధం చేస్తాడు, ఓడగొడతాడు. ఓడగొట్టిన తర్వాత ఈ ధనాలు గినాలు రాజ్యం కథ పక్కన పెట్టి ముందు ఏం చేసుకొస్తాడో తెలుసా? రాణుల్ని ఎత్తుకొచ్చుకుంటాడు కదా. ఇక్కడ కూడా మనం బైబిల్లో ఆడాడు చూస్తాం, మన పురాణాల్లో ఆడాడు, ఇక్కడ ఉండొచ్చు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే తీసుకొచ్చి భయపెట్టి బాధ పెట్టిలే, ఒంటి స్తంభపు మేడ కట్టించి దాంట్లో ఆమెకు పని కత్తులను ఏర్పాటు చేసి బాగా తిండి తిప్పలు ఏర్పాటు చేసి ఆమెకి ఇష్టమయ్యి నాకు ఇష్టమే అని చెప్పేవారు అడబెడతారు. ఇవన్నీ మీరు కథల్లో చూసింటారు, సినిమాల్లో చూసింటారు. నాకు ఇష్టమే అని చెప్పే వరకు బతిమాలుకోవడం కూడా రాజు కాబట్టి ఎట్లా బతిమాలుకుంటాడు? మంచి మంచి వస్త్రాలు, మంచి మంచి పనికత్తెలు, ఎక్కడికి పోవాలన్నా రాజదర్బార్లో తీసుకెళ్ళటం, అట్లా ఇంప్రెస్ చేసేసిన తర్వాత సరేలే ఇష్టం వెళ్ళి చేసుకుందాం అంటే అప్పుడు ఏదో మహారాణిగానో యువరాణిగానో ఏదో ఒక రాణిగా. మీరు గమనిస్తే ఎస్తేరు విషయంలో అలా జరిగింది. ఆమె నిజంగా తీసుకొచ్చింది, మీకు కరెక్ట్గా చెప్పాలంటే బలవంతంగా తీసుకొచ్చినట్టు. ఆమె చిన్నపిల్ల, అసలు ఏం తెలియదు ఆమె. అటువంటి పరిస్థితులు తీసుకొచ్చినా కూడా ఎక్కడ ఇల్ ట్రీట్మెంట్ లేదు. ఎస్తేరుని ఒక రాణిలాగానే చూసుకున్నాడు రాజు. ఆమెనే కాదు, ఉన్నంతలో అక్కడ ఉన్నటువంటి ఎవరినైనా తీసుకొచ్చారో వాళ్ళందరినీ కూడా మంచి ట్రీట్మెంట్. అంటే ఆమెకిచ్చే గౌరవంలో కానీ, ఆమెకిచ్చే తిండి తిప్పల్లో కానీ, ఆమెకిచ్చే మంచి మర్యాదలు కానీ, ఏ లోటులో ఇటువంటి వాళ్ళ దగ్గర మనకి ఎప్పుడు సేఫ్టీ ఉంటుంది. ఇక్కడ మీరు తర్వాత ఆమె మహారాణిగా అయ్యింది, అవన్నీ మీకు కథలో తెలుసు. ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే మిస్ట్రీట్మెంట్ లేదు. రాజు ఎప్పుడు కూడా ఆమెను మిస్ట్రీట్ చేయలేదు, చాలా బాగా చూసుకున్నాడు.
బాగా చూసుకున్నాడు కాబట్టి ఆమెకు మనసు పుట్టింది ఏమని, సరేలే ఒప్పుకుందాం, ఆయన పెళ్లి చేసుకుందాం అని. అట్లా ఏదైనా ప్లాన్ చేసుకోవాలి కిరాతకంగా. ఓకే, మనిషిని చంపేస్తే ఇంకేమొచ్చా, దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు ఇంకా చాలా, ఇప్పుడు ఈ ఎస్తేర్ విషయమనే కాదు, ఎంతగా కరుణ చూపిస్తాడంటే స్త్రీ విషయంలో. రాహాబు వేశ్య వాక్యంలో మనం చూస్తాం, తన సంతతిలో నుంచి ఆమెను పేరు పైకి తీసుకొచ్చి పెట్టాడు అన్నాడా. అంటే చాలామంది ఈ రోజుల్లో నేను చెప్పాను, ఆమె సరిగా డ్రెస్ వేసుకోదు, చాలా ఎక్స్పోజింగ్గా ఉంటుంది, అందువల్ల జనాలు రెచ్చిపోతున్నారు. ఆమె బట్టలు వేసుకునేది కూడా నిన్ను అడిగి వేసుకోవాలా, ఆమె ఎవరితో మాట్లాడుతున్నా నిన్ను అడిగి మాట్లాడాలా, ఏంది ఎక్కడికి పోతున్నాం మనము? ఎక్కడికి పోతున్నాం? చాలామంది ఇవి చెప్పేసి తమది తప్పు కాదన్నట్టు దులుపుకొని వేసేసి కొంచెం అప్పుడు అట్లా చూసిండే, చూపులు మంచివి కాదు, చేష్టలు మంచివి కాదని మళ్ళీ ఆ పిల్ల మీదనే వేసేది. ఏం అవసరం? దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. దేవుడు ఒకవేళ నిజంగా మంచి స్త్రీ అయితే ఒక మర్యాద, చెడ్డ స్త్రీ అయితే ఇంకో మర్యాద, స్త్రీ అనగానే మర్యాద ఇచ్చాడు. ఇది నేను చెప్పగలిగేది. సో పైన అయితే అట్లా చేశారు. ఇక్కడ ఇంకోటి మీకు మంచి చెప్పగలిగేది ఏంటంటే, హోషేయ ప్రవక్త, ఆయన భార్య ఎవరు? గోమెరు ఏం చేస్తుండే? అయ్యా గట్టిగా చెప్పు. అంటే నీ బట్టలు బాగలేవు కాబట్టి నేను చూశాను, నాకు ఏదో వచ్చేసింది ఆలోచన, నేను చేసేసానని తప్పించుకోవడానికి ఉందా? ఇటువంటివన్నీ ఇవి చెప్తున్నాయా బైబిల్లో? ఆమె ఎటువంటిది అనేది నీకు అనవసరం. నువ్వు ఇఫ్ యూఆర్ ఎ గుడ్ పర్సన్, నువ్వు గుడ్ పర్సన్గానే ఉండు. ఇఫ్ యూఆర్ ఎ బ్యాడ్ పర్సన్గానే ఉండు. కానీ ఇటువంటి క్రూయల్ పర్సన్గా మారకు. చెడ్డనే అంతవరకే. ఏదో అయ్యా ఇది అయిపోయింది, ఇలా ఉన్నాను నేను, నా తప్పే, లేదా ఇది మంచి, నాకు అవసరమైంది, నాకు ఆలోచన వచ్చింది, నేను ఇది అని ధైర్యంగా ముందుకొచ్చేటట్టు ఉండాలి. కానీ ఇష్టం లేదు అని బలవంత పెట్టి ప్రాణం తీసేటువంటి హీన స్థితిలోనికి మనిషి జాతి వెళ్ళిపోతే. మన ఏమంటే ఒక మంచి ఇంటర్వ్యూ జరిగింది, చాలా పెద్ద టీవీల్లో. ఒక ఆయన అడిగాడు, చాలా క్రూయల్, చాలా ప్రత్యేకమైనటువంటి ఆ మృగము అంటే ఏం చెప్తారు మీరంటే, అవతలోడు తడుముకోకుండా ఉన్నాడు మనిషి అన్నాడు. ఫస్ట్ మనిషి కంటే క్రూర మృగం ఇంకొకటి లేడండి అన్నాడు ఆయన. చాలా పెద్ద టీవీ ఛానల్లో ఇంటర్వ్యూలో. ఎంత మంచి మాట చూడండి, మంచి మాట కాదా? క్రూరత్వము, భయంకరమైన క్రూరత్వము. గోమెరు వ్యభిచారి అయితే ఏం చేశాడు దేవుడు? అట్టడి దాని జోలికి వెళ్తావురా అన్నాడా? ఆమెను తెచ్చి పెళ్లి చేసుకోన్నాడు. ఎవరికి చెప్పాడు? ఒక ఆర్డినరీ విశ్వాసికి కాదు చెప్పింది. ఎవరికి? నిరంతరం తన భక్తితో ఉండేటువంటి, తన బిడ్డగా, తన యాజకుడుగా, తన ప్రవక్తగా నిలబెట్టుకున్నటువంటి హోషేయకు చెప్పాడు. కాబట్టి ఆమె బట్టలు వేసుకుంది కాబట్టి అట్టటి విషయాలు, ఆమె అట్ట వంక చూపుడు చూసింది కాబట్టి నా కోరిక, ఇవి కాదు. పిచ్చేషలు వేయటానికి కాదు, అట్టడి చెప్పి తప్పించుకోవడానికి కాదు. దేవుడు ఇలాగా ఎవరిని ఎట్లా పెట్టినా నీ మనస్తత్వం, నీవు నన్ను నమ్మావు, నువ్వు ఎలా ఉండాలో నేను చెప్పాను అలా ఉండు అంటాడు. అంతే, మిగతావి నాకు వదిలేసి నేను చూసుకుంటాను అంటే. రోజులు ఎంత పరిస్థితుల్లో ఉన్నాయి. ఆడపిల్లలు లేని వాళ్ళు అనుకుండవచ్చు, మాకు చాలా సేఫ్ అయిపోయాము, మాకు ఆడపిల్ల లేదండి. మీరు ఆడమనిషిగా? ఒకవేళ మీరు ఎట్లా అనుకుంటే నా ప్రశ్న ఒకటే, మీరు ఆడమనిషి కాదా? ఈ రోజుల్లో 5 ఏళ్ళ పిల్లలను చూసినా అట్లే ఉంది పరిస్థితి, 50 ఏళ్ళ స్త్రీని చూసినా అదే పరిస్థితి ఉంది. గౌరవించాలన్నది ఎక్కడుంది? ఏదో అమ్మాయి బాగుందండి, మంచి టీనేజ్లో ఉంది, ఇష్టపడ్డాం, బాగుంటుంది చూడ్డానికి అని కొంతమంది చెప్తూ ఉంటారు, కుటుంబాల వాళ్ళే చెప్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉంటామండి, మా పిల్ల చాలా బాగుంటుందండి, అందువల్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటామండి. దేనికి ఉపయోగం? దయచేసి జ్ఞాపకం పెట్టుకోనండి. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే, వ్యభిచారిని బాగా చూసుకోమన్నాడు, లేకపోతే ఇంకొక స్త్రీ విషయంలో జరిగితే ఇట్లా చేయమన్నాడు, ఇవన్నీ బాగా జరిగినా కూడా ఈ అబ్రామ్ శారా విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. వాళ్ళు అట్లా వెళ్ళేటప్పుడు ఒక ఫరో రాజు పరిస్థితిని తీసుకొస్తే, శారా చాలా అందగత్య. ఏం చేశాడు ఫరో రాజు కాబట్టి ఆటోమేటిక్గా మనసు పెట్టి తీసుకుపోయి పెట్టాడు. అక్కడ కూడా ట్రీట్మెంట్ బాగుంది, ఆమెనేమి బలవంత పెట్టలేదు. అందుకే దేవుడు వాళ్ళను ఒక చిన్న శిక్ష ద్వారా తీసుకొని మళ్ళీ బయటకు తీసుకొచ్చాడు. వాళ్ళకు బోధపరిచాడు, వాళ్ళ కుటుంబంలో ఒక చిన్న హాని పెట్టాడు, ఒక బాధ పెట్టాడు, ఒక రోగం పెట్టాడు. పెట్టగానే ఫరోకు డౌట్ వచ్చింది, అబ్రాహాముని పిలిచాడు, ఏంటా ఇట్లా చేసినావు అంటే, నేను భయపడ్డాను సార్, నా భార్య ఏం చెప్తే ఏం చేస్తారని నా చెల్లెలని చెప్పుకున్నాను. ఇది మీకు కథలో తెలిసిపోద్ది, మీరు 12వ అధ్యాయంలో 18 నుంచి 20 వచనాలు. కాబట్టి మిస్ట్రీట్ పనికి రాదండి. నీకు ఇష్టమైతే కాళ్ళ వెళ్ళబడి బతిమాలుకోవటం ఒకటే పరిష్కారం నా వరకైతే. ఏది లేదంటే వాళ్ళని మంచిగా చూసుకోవటం ఒకటే పరిష్కారం. వాళ్ళకి ఏం కావాలో
చేసి పెట్టుకుంటూ బ్రతుకుతే ఏదో ఒక రోజు మనసు మారుతుందిలే అనుకోవచ్చు. కానీ ఇట్లాగా క్షణికావేశంలోకి పోయేదానికి, అది కూడా క్రూయల్గా, అసలు చెప్పనలివి కావట్లేదు, నాకు చెప్పడానికి కూడా మనసు రావట్లేదు. ఎముకలు విరిచేసి ఎక్కడికక్కడ రక్తం తోడేసేసి, ఇష్టమైతే ఇలా జరుగుద్దా? ఉండదండి. అది రాక్షసత్వం, సాధారణ దయ్యం. ఇష్టమైతే వాళ్ళు వద్దన్నా ఇంకా పొదివి పెట్టి, ఇంకా ఏదో చేసి, ఇంకా బతిమాలుకొని, ఇంకా ఏదో తిప్పి తిరిగి భుజాల మీదకి ఎత్తుకొని ఏదో చేద్దాం అనిపిస్తుంది తప్ప ఇంకోటి అనిపించదు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి ప్రేమైనటువంటి బిడ్డలారా. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, ఏం చూస్తున్నాం టీవీలలో, లేకపోతే సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే అంతా చెడ్డగా అనిపిస్తుంది. ఎస్, చెడ్డనే ఉంది, కానీ నిన్ను చూడమన్న ప్రేరేపణ ఎవరో ఇచ్చింది కాదు కదా, నీకేదో తెచ్చుకున్న ఆలోచన అది. అవి చూడకు. అవి చూసి నేను ప్రేరేపించబడ్డానని నువ్వెందుకు అనుకోవాలి? చూడకు. దాన్ని ఎంతవరకు నువ్వు సద్వినియోగం చేసుకో. సెల్ ఫోన్ ఎంతవరకు సద్వినియోగం చేసుకోవాలా? ఇంటర్నెట్ కనెక్షన్ రాగానే దాన్ని మనం ఇంకొక రకంగా ఉపయోగించుకుంటే అలాగే ఉంటాయి పరిస్థితులు. కాబట్టి ఎవరిని తప్పు పట్టడానికి లేదు, ముఖ్యంగా ఆడపిల్లల్ని తప్పు పట్టడానికి లేదు. మనం భారతదేశంలో పుట్టాం. భారతదేశంలో ఒక అమ్మాయి పుట్టింది అనగానే పాత సినిమాల్లో డైలాగే ఏంటి, మహాలక్ష్మి పుట్టిందిరా అనుకుంటూ వస్తారు బయటికి కదా. ఈ రోజుల్లో మనం మహాలక్ష్మి అనుకోకపోయినా, నేను చదివిన వాక్యం నేను అనుకొని చదవలేదు కానీ ఒక్కటే చెప్తున్నాను, మూల కంబములు. నీ కుటుంబానికి వెన్నులు వాళ్ళు, వెన్నుముక్క లాంటి వాళ్ళు. వాళ్ళని మంచిగా చూసుకుందాం, వాళ్ళని ప్రేమతో చూసుకుందాం, వాళ్ళ మీద ఉన్నటువంటి ఇష్టాన్ని ఇష్టంగానే చూపిద్దాము. క్రూయల్గా చూపించక్కర్లేదు, యాసిడ్లు పోయక్కర్లేదు, కట్టలు పట్టుకొని భయపెట్టక్కర్లేదు. బతిమాలుకుందాం, వెయిట్ చేద్దాం. గంటల తరబడి, రోజుల తరబడి, సంవత్సరాల తరబడి కాకపోయినా పర్వాలేదు ప్రభా, క్షేమంగా ఉంటే చాలు అనుకుందాం. వదిలేద్దాం. సభ్య సమాజానికి మనం ఏమిటో నిరూపించుకుందాం. మగజాతి ఏంటో నిరూపించుకుందాం. ఎందుకంటే ఆడజాతిగా వాళ్ళు ఎప్పుడు కూడా ముందే ఉంటారు, ముందంజలోనే ఉంటారు, సమాజానికి శ్రేయస్సుగానే ఉంటారు. ఏమంటే మనం బలహీనం కాబట్టి ఊరికే తిట్టుకుంటుంటాం, కానీ సహజంగా వాళ్ళు కుటుంబాన్ని, ఉద్యోగాన్ని అన్ని చేతుల్లో అన్ని రకాలుగా వాళ్ళు సెటరేట్ చేసుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళని మనం గౌరవిద్దాం. అటువంటి జోలికి వెళ్లకుండా మన ఇష్టాన్ని ఇష్టంగా బయట పెట్టుకుందాం, ఇష్టాన్ని ఇష్టంతోనే చేసుకుందాం. క్రూయల్ యాటిట్యూడ్ వద్దు, అది మంచిది కాదు. హాని తలపెట్టే ఆలోచన మంచిది కాదు. నువ్వు ఇంకా బాగుండాలి, నువ్వు ఇంకా సంతోషంగా ఉండాలనే కోరుకోవాలి. ఇంత రాక్షసమైనటువంటి మనస్తత్వాలతో, అది డబ్బు వల్ల వస్తుందా, లేకపోతే పెత్తనాలు వస్తుందా, పెద్దరికాల వల్ల వస్తుందా మనకు తెలియదు. కానీ అవి ఎప్పటికీ కూడా అదే వాళ్ళ కుటుంబాలకు కానివ్వండి, వాళ్ళు ఉండే ప్రాంతాలకు కానివ్వండి, దేశానికి కానివ్వండి, అవి మంచిని చేయవు, అవి మంచిని చేయవు. ముఖ్యంగా మన పిల్లలకు నేర్పించుకుందాం సెల్ఫ్ డిసిప్లిన్. నేను చెప్పిన మాట, అక్కడ నాకు ఇచ్చిన అవకాశంలో నేను వాడిన మాట స్వీయ క్రమశిక్షణ. సెల్ఫ్ డిసిప్లిన్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నా. క్రమశిక్షణ అంటే నేను ఇష్టపడ్డంలా, అమ్మ సాయానికి రావాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా కూర్చోవాలంటే ఎవరు ఇష్టపడ్డంలా. దాన్ని తప్పుగానే తీసుకుంటాం. మనం ఇష్టంగా ఏదైనా చెప్పబోతే అసలు వాళ్ళు మన యొక్క మాటకి చెవి ఇవ్వట్లా, వినటమే లేదు. దానివల్ల మనమే నష్టపోతున్నాం, మన కుటుంబాలు నష్టపోతున్నాయి. ఎక్కడ ఎవరికి ఏ ఆపద జరుగుతుందో అన్న భయంతో ఉంటున్నా. ధైర్యంతో నింపండి. మీ కుటుంబాల్లో ఉంటుంది ఆడపిల్లలకు ధైర్యాన్ని నూరిపోయండి. మేమున్నాము అన్న భరోసా మీరిస్తేనే మొదట, తర్వాత బయట వాళ్ళం ఎవరో ఒకరు ఇష్టపడ్డ వాళ్ళం ఎప్పుడు తోడగానే నిలబడాలనే చూస్తాం. ఇందులో అనుమానం ఏం లేదు. కానీ మొదట భరోసా ఎవరు ఇవ్వాలి? మీరు ఇవ్వాలి. మీరిస్తే వాళ్ళు ధైర్యపడతారు. వాటిని బయట వాళ్ళు ఎవరన్నా ఇష్టపడే వాళ్ళు ఉంటే ప్రోత్సహిస్తారు. ఇంకొంచెం ఏం కాదుపో, నేను వస్తాపో, ఏం కాదుపో, నేను ఉంటాపో. ఇవి మామూలు సహజంగా జరిగిపోతాయి లోకంలో. మనం ఒకరికొకరు ఇష్టంగా చేసుకుంటూ ఉంటాం, ఇచ్చుకుంటూ ఉంటాం, పుచ్చుకుంటూ ఉంటాం. సహవాసం ఏమంటారు, ఇచ్చిపుచ్చుకునే ధోరణి నడుస్తూనే ఉంటుంది. కాబట్టి మొదట అటువంటి బేస్మెంట్ వేసుకుందాం. కాబట్టి ఇటువంటి వాటిని మనం తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి దేవుడు ఖండించాడా? ఒక్కసారి చివరి మాటగా ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం, చాలా ఉంది అదంతా కూడా ద్వితీయోపదేశకాండంలో, బట్ మనమైతే ఓన్లీ 22వ అధ్యాయంలో 25 నుంచి 29 వచనాలు మాత్రమే మనం చదువుకొని ముగించేద్దాం. దేవుడు ఏం చెప్పాడు? ద్వితీయోపదేశకాండం అంటే ఇది నేను పాత నిబంధనలకు సంబంధించి చెప్తున్నాను, కొత్త నిబంధనలు దీనిలో తీసుకురాలేదు. కొత్త నిబంధనలో కూడా దేవుడు ఇటువంటి వాటిని క్షమించటము, సహించటం అనే విషయాల్లో ఏం చెప్తాడనేది మీరు వాక్యం చదివితే మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. అయితే నేను పాత నిబంధనలో దేవుడు ఒక చట్టం పెట్టాడు. ఆ చట్టం ఏమిటో నేను మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. 22వ అధ్యాయంలో మీరు 25వ వచనం నుంచి ఖచ్చితమైనటువంటి రేపుకు సంబంధించినటువంటి విధి విధానాలు ఇక్కడ ఉన్నాయి. ఈ యొక్క శిక్షించేటువంటి పరిస్థితులు ఏమిటి అనేది. ఒకడు ప్రధానము చేయబడినటువంటి చిన్నదానిని పొలములో కలిసినప్పుడు కొన్నప్పుడు ఆ మనుషుడు
ఆమెను బలిమిని పట్టి, బలిమిని అంటే బలవంతముగా, అంటే చెరపట్టి, అంటే రేప్ చేసి ఏం చేసి శయనించిన ఎడల ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే. ఇప్పుడు ఏం జరుగుతుందండి ఈ లోకంలో? ఇది రివర్స్ అవుతుంది. ఎందుకు వచ్చిన బతుకుతే బయటకు వచ్చి సాక్ష్యం చెప్తుందేమని. రేపు తర్వాత చంపిన తర్వాత చాలా వరకు రేప్ చేసిన తర్వాత బతుకున్న వాళ్ళు కష్టం. మరి అవమానం అని కొంతమంది ఎట్లుంటారో మనకు తెలియదు, కానీ ఏం అవమానం కాదు. ఈ మధ్య నేను ఒక రీల్లో ఒక అమ్మాయి ఒక స్టేట్మెంట్ ఇవ్వటాన్ని చూశాను. అమ్మాయి అతనితో అంటూ ఉంది, మరి అది ఏందో సిచ్యువేషన్ నాకు తెలియదు, కానీ నువ్వు ఏదో చేసావురా, దాన్ని బట్టి నేను కృంగిపోతానని నువ్వు అనుకోకురా. నీలాంటి ఎంతమంది కుక్కలను మేము రోజు దాటుకొని ఇంట్లోకి వస్తామో మీకు తెలుసునారా అని అడుగుతుంది. మీలాంటి వాళ్ళను మేము బయట అడుగు వేసామంటే నీలాంటి వాళ్ళని ఎంతోమందిని చూసుకుంటే వాటిని దాటుకుంటే వస్తూ ఉంటాము అని చెప్తాను. ఇది సర్వసాధారణంగా జరిగేది. ఇది జరుగుతూనే ఉంటుంది, ఇది పోతూనే ఉంటుంది. కానీ హాని అనే పరిస్థితి వచ్చినప్పుడు రియాక్షన్ వేరే ఉంటుంది, ప్రేమించే పరిస్థితి వచ్చినప్పుడు రియాక్షన్ వేరే ఉంటుంది. ఇది మనం గమనించుకోవాలి. ఇది దేంతో రీల్ నాకు తెలియదు, కానీ ఒక చిన్న పాప చెప్తాది. చిన్న పాప అంటే ఎడపిల్ల వయసులో ఉన్న అమ్మాయి చెప్తా. ఒకసారి బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు ఎన్నో కుక్కలు తగులుతుంటాయి మమ్మల్ని, ఎన్నో కుక్కలు మమ్మల్ని చూసి మరుగుతూ ఉంటాయి. ఇక ఇటువంటివన్నీ పట్టించుకుంటే కుదరదు, మా జీవితాలు బాగుపడవు, ఇవన్నీ మర్చిపోతాం, మేము ముందుకు వెళ్తుంటామని చెప్తాం. అది ఆ భరోసా రావాలి, మీకు ఆ ధైర్యం రావాలి. దీనికోసం మిమ్మల్ని ప్రేమించేవారు, మీ కుటుంబస్తులు మీకు ఎప్పుడు అండగా నిలబడతారు. ఇందులో అనుమానం ఏం లేదు. మంచి వాళ్ళు నిలబడతారు, చెడ్డవాళ్ళు నిలబడతారు. కానీ క్రూయల్ పర్సన్స్ జోలికి వెళ్ళకండి, కఠినాత్మల దగ్గరికి వెళ్ళకండి, అది అవసరం లేదు. కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకుందాం. ఎంత ఆ చిన్నదాన్ని ఏమీ చేయకూడదు. ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపము లేదు. రేప్ చేయబడ్డేటువంటి అమ్మాయిలో పాపము లేదు. దానికోసం కృంగిపోయి, దానికోసం బాధపడి, దానికోసం ఏదో తప్పిపోయి అవమానం అనుకొని ఫీల్ అవ్వాల్సింది లేదు. వాళ్ళలో పాపమే లేదు అంటున్నాడు దేవుడు. ఇంకేమంటాడమ్మా? ఒకడు తన పొరుగు వాని మీదకి లేచి ప్రాణహాని చేసినట్టు ఇది జరిగింది. ఏదైనా కోపం వచ్చినప్పుడు ఒకరు కొట్టుకోవడం అలాగే ఇది జరిగింది. వాడు బలవంతుడు కాబట్టి, నువ్వు బలహీనరాలు కాబట్టి ఇలా జరిగింది, అంతే తప్ప నీ తప్పేం లేదు, నీ పాపం ఏం లేదు అంటున్నాడు. అయితే వానికి మాత్రం ఏమంటున్నాడు? వాడు మాత్రము మరణించాలి. ఇప్పుడు నేను పైన చెప్పిన ఉదాహరణలలో ఇప్పటికీ కొన్ని దేశాలు అవి పాటిస్తూ ఉన్నాయి. వెంటనే చంపేస్తారు, వెంటనే ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది. దాంట్లో అనుమానం ఏమి ఉండదు. అలాంటి చట్టాలు రావాలా భారతదేశంలో? అలాంటి చట్టాలు రావాలి. ఎవరినో భయపెట్టడానికి కాదు నా ఉద్దేశం. ఉండాలి, అవి కూడా కొన్నిసార్లు మంచివి. అటు ఉంటే కొంచెం ధ్యాస ఉంటుంది. ప్రేమ ఏంటో, విశ్వాసం ఏంటో, భక్తి ఏంటో, లేకపోతే మంచి ఏంటో, ఇవేంటో అన్నీ సపరేషన్ తెలుస్తుంది. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటాడమ్మా? అతడు ఆమెను పొలములో కలుసుకొనగా ప్రదానం చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయాను. ఇప్పుడు జరిగింది అదే కదా. ఆమె కేకలు వేసిందేమో మనకు తెలియదు, ఎక్కడో మూల ప్రాంతం ఉన్న హాస్పిటల్లోనే ఏదో మూల. ఆమెకు రక్షకుడు లేకపోయాను కాబట్టి ఆమె తప్పు ఏమీ లేదు. ఆ తప్పు చేసిన వాడిని మాత్రం హ్యాంగ్ చేయాలి, మరణకి పాత్రుడు అంటా ఉన్నాడు. ఇంకేమన్నాడు? ఒకడు ప్రదానము చేయబడిన పడని కన్యకైన చిన్నదాన్ని కలుసుకొని ఆమెను పట్టుకొని ఆమెతో క్షీణింపగా వారు కనపడిన ఎడల ఆమెతో క్షీణించిన వాడు ఆ చిన్నదాని తండ్రికి 10 వెండి రూకలు ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకునే వాళ్ళు. కొన్నిసార్లు కాంప్రమైజింగ్లో వివాహాన్ని చేయటాన్ని మనం కూడా చూస్తూ ఉంటాం. ఈవెన్ చట్టాలు కూడా మొదట ఇటువంటివి జరిగి బయటపడి దొరికినప్పుడుగా మొదట పెళ్లి చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇవి దేవుని అనుమతి చొప్పున దేవుడు ఆజ్ఞ ఇచ్చి నడిపించినటువంటి విధి విధానం. వీటిని కూడా మనం ఫాలో కావాలి. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికని ఎంతో నూతన నిబంధన అడ్డు పెట్టుకొని క్షమించడం అది కాదు. దానికి తగినటువంటి రియాక్షన్ ఉండాలి. నాకు కోత పడిందండి, రక్తం వస్తుంది, అయ్యో నన్ను అబ్బా నొప్పి అవుతుంది అనకుండా సహించమన్నాడు దేవుడు అని సహిస్తాను. బ్యాండేజ్, రబ్బర్ బ్యాండ్ వేసుకుంటాను, లేకపోతే ఇంకేదో జాన్సన్ బ్యాండేడ్ వేసుకుంటానంటే ఇట్లా మాట్లాడుకోవాలి. కమ్యూనికేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది ఏమిటి, ఎలాంటి ఇష్టం, ఎలాంటి ప్రేమ, ఎలాంటి స్థితి అనేది కమ్యూనికేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది లేకపోతే అభిప్రాయం చెడ్డ అభిప్రాయంగానే కనిపిస్తుంది. నా అభిప్రాయం ఏంటో నేను చెప్పాను అనుకోండి, అది చెడ్డదా మంచిదా అనేది అనలైజ్ చేసుకుంటే కదా అర్థమవుతుంది.
కాబట్టి వీటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమెను పెళ్లి చేసుకుని అతడు ఆమెను అవమానపరచును కనుక అతడు తన బ్రతుకు దినములన్నిటిని ఆమెను విడిచిపెట్టకూడదు. చాలా చక్కటి మాటలు చెప్పాడు, చాలా చక్కటి వివరణ ఉన్నది దాంట్లో. ఇది ఇంకా బైబిల్లో చాలా ఉన్నాయి, చదువుకోండి. నేను ఊకే 2-3 ఎగ్జాంపుల్స్ చూపించాలి. అలాగని ఈ రోజుల్లో మనం దీన్ని అవలంబించాలంటే అయ్యే పని కాదు. వాళ్ళని చంపటం మన బాధ్యత కాదు, మన పని కాదు, మనం వాళ్ళకి చేయలేము కూడా. మనం ఎంతసేపు ఉన్నా దేవుణ్ణి ప్రార్థించగలం. ఇంతవరకు దూరం ఉన్నాం, మనం పోయి చేసేదానికి కూడా వీలు కాదు. ఎంతకాలం పడుతుందో వెళ్తే మనం చేసి రాగలమంటే 10 రోజుల పని అంటే పోయేస్తలే అన్నా, నేను పోయి చేసుకొని వస్తలే అనడానికి అది కూడా లేదు. కాబట్టి ప్రే ఫర్ ఇండియా. ముఖ్యంగా స్వతంత్ర దినానికి 4 రోజుల ముందు ఇలా జరగటం ఎంత హీనమైన, ఎంత దయ లేని పరిస్థితి అంటే అంత ఘోరమైన పరిస్థితి. ఎంతోమందిని చక్కగా జెండాలు ఎగిరేసుకున్నాం. అందుకే నేను ప్రతిసారి పిలుస్తాను ఎవరినన్నా ఒక్కరినన్నా, మన సంఘస్థలంలో కాకపోయినా ఆటోలు ఇటో ఫ్రెండ్స్ను. ఈసారి నేను ఎవరిని పిలవలేదు, నాకు నేను ఒక్కడిని వెళ్ళి పైన జెండా ఎగరేసుకున్నాను. మళ్ళీ ఆగస్టు 15 నైట్ తీసి పడేసి ఎత్తిపెట్టుకునేది, మళ్ళీ తెచ్చి ఇక్కడే పెట్టుకుంటా. ఇప్పుడు సంవత్సరం ఇలాగే చేస్తాను. బాధ, వేదన, దుఃఖం అది మన ఇంట్లో జరగకపోవచ్చు, మన వీధిలో జరగకపోవచ్చు, మన రాష్ట్రంలో జరగకపోవచ్చు. నేనంటాను మన దేశం, అన్నిటికంటే ముఖ్యంగా నా దేశం అనుకునేటువంటి మనకు నా దేశంలో జరిగినది ఎక్కడ ఏ మూలకన్నా జరగని, దాని ఎఫెక్ట్ నా భార్య, నా యొక్క గుండెల మీద ఉంటుంది. దాని బాధ, దాని వేదన నా గుండెల్లో ఉంటుంది. సరే, నేను ఏం ప్రార్థన చేసుకుంటాను, అది నాకు దేవునికి మధ్య సంబంధం. ధైర్యంగా ఉందాం, ముందుకు వెళ్దాం. నిజమైన ప్రేమ ఏంటో, డూప్లికేట్ ప్రేమ ఏంటో, కన్నింగ్ ప్రేమ ఏంటో రకరకాలు ఉన్నాయి కదా, మనమే చూస్తున్నాం. వాటిని గమనించుకుని కొంచెం లౌక్యం నేర్చుకుంటే, ఏమంటారంటే ఏమంటారమ్మా, తెలివితేట, అనాలిసిస్, లౌక్యం నేర్చుకుందాం. ఏది మంచి ఏది చెడ్డ అనేది మనం ముట్టుకోనేమో. నిప్పు కదా ముట్టుకోను అనడానికి ఇప్పుడు డేక్ష కాలుతుందని ఏంసేపు ముట్టుకోను అని ఊకుంటావా, లేకపోతే ఏదన్నా అది మసిగుడ్డేసి తీసుకుంటావా? నువ్వు మసిగుడ్డేసి తీసుకోవడం నేర్పియాలి పిల్లలకి. అసలు పోవద్దు, చెయ్యొద్దు, అటుకి పోతే తప్పు, ఇటుకి పోతే తప్పు కాదు, పోండి ధైర్యంగా వెళ్ళి పని చేసుకొని రండి అని నేర్పించాలి. అప్పుడు మనకు వాళ్ళు ఎక్కడున్నా కంటి నిండా నిద్రపోతాం, కడుపుండా తింటాం. లేకపోతే వాళ్ళు బయటకు పోయినారంటే మనకు నిద్ర పట్టదు, తిండి సాయించదు, ఏమో రాలే అటు ఉండకూడదు. అలా పెంచాలి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. నేను మంచోడిని కాకపోయినా నేను నా పిల్లలకు ఒకటి చెప్పేవాడిని, బ్లేడ్స్ పెట్టుకోండి. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కోసేసిరండి. మెడలు కోస్తారా, చేతులు కోస్తారా, కన్నులు కోస్తారా, ఎక్కడ కోస్తారో తెలియదు, మీ బదులు నేను జైలుకి వెళ్తాను. ఇది నేను చెప్పే పద్ధతి. మీ బదులు నేను జైలుకి వెళ్తాను. దేవుడు అంత అవకాశం ఇవ్వలేదు, అంత అవసరం రాలేదు. అసలు అటువంటి మాట నా నోట రాకుండా మంచిగా ఒక పాస్టర్గా నన్ను తీసుకొచ్చి ఈ లైన్లో కూర్చోబెట్టి ఈరోజు ఎక్కడ ఉన్నా ఒకే క్షేమంగా ఉన్నారు, ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉన్నారని మనం అనుకోగలుగుతున్నాం అంటే అర్థం ఏంటంటే మనం నేర్పించే విధానాలు. లోకరీతిగా మనకు ఉండేటువంటి మంచి చెడ్డ అవన్నీ వ్యవహారాలు ఇంట్లో కుటుంబం అన్నాక అన్నీ ఉంటాయి, కానీ బయట దాన్ని ఎలా డీల్ చేసుకొని రావాలి అని మనం నేర్పించగలిగితే మంచిది. సో మన పిల్లలకు అవి నేర్పించుకుందాం, ధైర్యాన్ని నూరపోద్దాం, నిజమైన ప్రేమను గుర్తించే లక్షణాలను నేర్పిద్దాం. అట్టి వారిని బలంగా మనం తోడుంచుకోవాలి. మనల్ని ప్రేమించేవారు మన చుట్టూ ఉంటే మనకి ఎంతో భరోసా ఉంటుంది. వాళ్ళని పోగొట్టుకోకూడదు. ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా మనం చూస్తున్నాం, తప్పు ఒప్పు మనకు తెలియదు, కానీ మంచి వాళ్ళు ప్రేమిస్తే వాళ్ళని ఒప్పుకోరు. ఇవి కూడా నేను అక్కడక్కడ బుక్స్లో చదివింది, ఆ రీల్స్లో చూసిందే చెప్తున్నాను. అతి బేవర్స్ గాడిని తీసుకొచ్చుకొని ప్రేమిస్తారు. చాలా భయంకరంగా ఉంటుంది. నాకు కొత్తలో ఈ మ్యారేజ్ లైసెన్స్ అప్పుడు చాలామంది వచ్చేవాళ్ళు, ప్రేమించుకున్నాం సార్ పెళ్లి చేయండి అని. ఎట్ట చేసుకున్నాం అమ్మ, వాడి జుట్టు చూడు, వాడి ముఖం చూడు, వాడు బ్రష్ కూడా చేయకుండా ఉన్నాడు, వాడిని ఎట్ట ప్రేమించినావు అమ్మ, వద్దుపో తల్లి, చేసుకోక తల్లి, బాగుండదని చెప్పి పంపించేవాడిని. అలాగని అందరూ మా పిల్లలు అని కాదు, కానీ చూస్తేనే తెలిసిపోతుంది, వాళ్ళు ఉండే తీరు తెలిసిపోద్ది, పెంపకం తెలిసిపోద్ది. దయచేసి మన పిల్లలకు అటువంటి ధైర్యాన్ని ఇద్దాం. మీరు కూడా నిజమైన ప్రేమ ఏంటి, నిజమైన పరిస్థితి ఏంటి, ఏ స్థలానికి వెళ్ళాలి, ఏ స్థలానికి వెళ్ళకూడదు, అందరినీ తోసేద్దామా, అందరినీ పక్కన అది వల్ల నీకు ఉపయోగం లేదు. ఇంకా నీకు ధైర్యాన్ని ఇచ్చేవాడిని నువ్వు పక్కన పడేస్తున్నావు. నీకు తోడు నిలబడాలని ఉత్సాహంతో వచ్చేవాడిని నువ్వు నీరుగార్చి పక్కకు పంపిస్తున్నావు. దానివల్ల నష్టం ఎవరికి? నీకే. కాబట్టి అలా కాదు. కాబట్టి సరైన విజ్ఞత ఇమ్మని దేవుడిని అడుగుతాం. ఎందుకంటే జ్ఞానం కొద్దుగా ఉన్నప్పుడు మనం ఎవరిని అడగాలి? దేవుడిని అడగాలి. ఏమి ఇస్తాడు దేవుడు? జ్ఞానం ఇస్తాడు. మనుషులను పోగొట్టుకోవడం, ఒకసారి ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకోవటం, ఇవన్నీ జరిగితే మళ్ళీ అంటుకట్టుకోవడం అనేది జరగాలంటే చాలా కష్టం కదా, చాలా కష్టం. కాబట్టి వాటి నుంచి బయటపడదాం. మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి.
మంచి ధైర్యంతో పెరగాలి, మంచితనంతో మంచి అభివృద్ధిలో ఉండాలి. మంచి అనేటువంటి మాట తప్ప ఇంకొకటి మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో జరగకూడదని నిండు మనసుతో ప్రార్థిస్తున్నాను. నేనైతే తిడతాను, కానీ ఏదైనా తప్పు జరిగితే మీకు ప్రార్థించేటప్పుడు వాళ్ళకి మేలు జరగాలి, వాళ్ళకి ఇది జరగాలి, వాళ్ళ అల్ల జరగాలి అని నేను గొప్పగా ఉండాలనే ప్రార్థన చేస్తాను. ఇప్పుడే చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థించుకొని ముగించేసుకుందాం. ప్రభువా, తగిలినటువంటి మా తండ్రి, మరొకసారి నీ నామంలో నైనా యొక్క మృగ లక్షణాలు కలిగినటువంటి మగజాతి సంబంధించినటువంటి కొంతమంది బిడల ద్వారా జరుగుతున్నటువంటి హేయమైనటువంటి ఈ యొక్క మానభంగములు అన్నటువంటి అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నైనా పరిశుద్ధ గ్రంథంలో అటు వారందరినీ చంపివేయటం అనేది మేము చూస్తూ ఉన్నాం. కానీ చట్టాన్ని గౌరవించాలి, అది మా బాధ్యత. చట్టాలు, ప్రభుత్వాలు వాటి పనిని వాటిని చేయాలి. అలాగే మీరు మాకు కృప దయచేయమని వేడుకుంటున్నాను. దిశ కేసును ఈ విషయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నిర్భయ కేసు విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. డాక్టర్ మౌమిత దేబ్నాథ్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను ఎంతో భవిష్యత్తు, ఎంతో నైనా మరి ఫ్యూచర్ ఉన్నటువంటి పరిస్థితి, చిన్న వయసులోనే ఇటువంటి ఘోరమైన పరిస్థితుల్లో వారు చనిపోవడం జరిగింది. ఎంతో వేదన, ఎంతో బాధ, ఎంతో దుఃఖం. నాయన ఎన్నో చట్టాలు ఉన్నాయి, మరి ఎన్నో రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. కానీ మరి ఎందుకు మా దేశంలో ఇటువంటి వాటిని అడ్డుకట్ట వేసి ఆపలేకపోతున్నామో మాకు తెలియదు. అందువల్ల మేము ఈరోజు ఒక ప్రార్థన చేస్తున్నాం. ఈ కుమార్తెలు, ఈ ఆడబిడ్డలు మా కుటుంబాలకు, మా జీవితాలకు మూల కంబాలు. ఈ కీర్తన 144లో ఈ మాట మేము చదువుకుంటున్నాం. నేను మా ప్రేమను గుర్తించి మాకు సహకరించి మాకు సహాయం చేసి ఈ బిడ్డలను, మమ్మలను మీరు బలపరచమని వేడుకుంటున్నారు. మా దేశాన్ని ఇటు విపత్తుల నుంచి, ఏదో తుఫాన్లు వచ్చాయి, వరదలు వచ్చాయి, వంకలు వచ్చాయి, నేను ఇంకేదో అగ్ని ప్రమాదాలు, ఇవి కాదు, ఇవి మెయిన్. ఈ మానభంగాలు, ఇటువంటి క్రూయల్ మనుషులు, ఇవి విపత్తులు. ఈ విపత్తుల నుంచి మాకు, మా దేశానికి విడుదల దయచేయండి. మంచి ప్రభుత్వాలు, మంచి అఫీషియల్స్, మంచి పోలీస్ అధికారులను ఇచ్చి ఇటువంటి వాటికి ఒక పరిష్కారం, ఒక ఫుల్ స్టాప్ చెప్పేటువంటి పరిస్థితిని మాకు కలుగ చేయమని వేడుకుంటున్నా. మా సంఘంలో ఉన్నటువంటి యవనస్తురాండ్రని బట్టి వందనాలు. ఈ కృపలో వీరిని జ్ఞాపకం చేసుకోండి. చదువుల నిమిత్తమై, పనుల నిమిత్తమై ఎక్కడికెక్కడికో వెళ్ళి వస్తున్నటువంటి పరిస్థితి నాయనా, నా తండ్రి మరొక్కసారి ప్రతిమను జ్ఞాపకం చేసుకో, భావనని జ్ఞాపకము చేసుకో. నేను సమతను, స్వాతిని, నందిని, ఇంకా నేను నాకు గుర్తురాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకో. వాళ్ళందరినీ నీ అగ్నికంచకు అప్పగిస్తున్నాను. నీ క్షేమంతో వారిని నింపు, నీ సహాయంతో వారిని భద్రపరచు. నిజముగా ప్రేమించేవారు వారి చుట్టూ ఒక కంచెలాగా ఉండేలా సహాయం చేయి. నీ దూతల్ని కావలి ఉంచమని వేడుకుంటున్నాను. అంతేకాదు నాయన, పిరికితనము గల ఆత్మని ఏలదు నువ్వు. ధైర్యము, వివేకము, విచక్షణ ఇచ్చినటువంటి ఆ జ్ఞానంతో వారు నాయన సమస్యను పరిష్కరించుకొని బయటపడే ఆ జ్ఞానంతో నడిపించబడేలా కృప దయచేయమని వేడుకుంటున్నాను. నేను ప్రతి సమస్యకు దూరం అవడం ఒకటే మార్గం కాదు. కమ్యూనికేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అర్థం చేసుకోవడం అన్నది చాలా అవసరం నాయన. నా తండ్రి అట్టి కృప దయచేయమని వేడుకుంటున్నాను. నేను ఒట్టిగా ఏదో సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డలనే కాదు, బయటి వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. మా బంధువులను, మా స్నేహితులను, మా ఇరుగు పొరుగు సంస్థలను, సంఘంలను, సమాజంలో, మా దేశంలో ఉన్నటువంటి ప్రతి యవనస్తురాలిని మేము జ్ఞాపకం చేసుకుంటాం. ప్రతి స్త్రీని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నేను 5 సంవత్సరాల, 4 సంవత్సరాల, 1 సంవత్సరమా కాదు, స్త్రీ పుట్టినటువంటి ప్రతి బిడ్డను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. నీ అగ్ని కంచెలో, నీ భద్రతలో, నీ క్షేమంలో వారిని ఉంచమని వేడుకుంటున్నాను. నువ్వు దహించక నీ కంచెలో వారిని నిలబెట్టుకోమని వేడుకుంటున్నాను. నేను నిజమైన ప్రేమ ద్వారా వారు ఎప్పుడు కూడా ఆనందంతో, సంతోషంతో, అభివృద్ధిలో, ఆశీర్వాదంలో ఎదిగేలా సహాయం చేయమని వేడుకుంటున్నాను నాయన. వారు మా యొక్క ప్రాపర్టీ కాదు, స్త్రీలు మాకు ప్రాపర్టీ కాదు, పురుషులకి వారే మాకు సమస్తము నా తండ్రి. నేను వారి నవ్వు, వారి యొక్క ప్రోత్సాహం, వారి చదువు, వారి అభివృద్ధి, వారి ఆశీర్వాదం మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది నాయన. అట్టి వారిగా వారిని మార్చుకనండి తండ్రి. అట్టి వారిగా ఈ లోకమునకు, ఈ సమాజమునకు శ్రేయస్సును అందించేటువంటి బిడ్డలుగా వారిని నిలబెట్టుకనండి. వారికి దీర్ఘాయుష్ని ఇవ్వండి, శరీరాత్మీయ బలములను పెంచండి. నీ కృపలో ఇట్టి సంఘముల ద్వారా, ఇట్టి సమాజము ద్వారా ఇంకా వాళ్ళు భద్రతలోనికి రావటానికి, భద్రతలోనే కాదు భయాన్ని వదిలిపెట్టి ప్రేమతో నింపబడటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాను నాయన. తెలిసి తెలియక నాలో ఉన్నటువంటి వేదనను బట్టి ఏదైనా తప్పుగా చెప్పి ఉంటే నన్ను క్షమించమని కూడా నేను బతిమాలుకుంటున్నాను. నన్ను కూడా క్షమించమని బతిమాలుకుంటున్నాను. నా తండ్రి, నా రక్షక, ఈ కుటుంబాలను
ఈ సంఘమును, ఈ సంఘస్థులను, ఇక సమాజమును, ఈ యొక్క రాష్ట్రాలను, దేశాలను కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆశీర్వాదకరంగా నిలబెట్టుకొనమని నజరుడైన యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.